वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। సాహబా ఇక్రామ్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఈ దీన్ పని కోసము పెద్ద పెద్ద త్యాగ ఫలితాలు ఇచ్చారు. కాస్త ఈ సమయంలో మనకందరికీ బాధ్యత ఏమంటే పనిని పనిలాగా చేయాలి. ఈరోజు మన పనిని ఏమనుకుంటే అందరూ కలిసి ఏదో ఒక సమావేశం వచ్చినారు, 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పిలుస్తుంటారు పెద్ద, ఏదో వినియోగం కాదు. ఈరోజు సమయంలో మనం పని చేయాలంటే ఏ విధంగా అయితే మన బాధ్యత, పొలం ఉంది, వ్యాపారం ఉందో, ఏ విధంగా అయితే మనం ఈ విధంగా దీంట్లో విజయం పొందుతామో, దీనివల్ల నాకు లాభం కలిగిస్తుంది ఎప్పుడైతే మానవునికి ఆ నమ్మకం కలుగుతుందో, ఆ నమ్మకం కలిగినప్పుడు దాని మీద ఎక్కువగా మనిషి ఏం చేస్తాడు, కష్టపడతాడు. నిజమా కాదా? ఒకవేళ ఈ పని వల్ల మనకు లాభం లేదంటే ఏం చేస్తాడు, కష్టపడాడు. ఒకవేళ ఈ పనికి నమ్మకం లేకుంటే చేయలేడు. ఏది ప్రపంచ పని సరే కదా. తర్వాత ఏం చేస్తాడు, అందరినీ ఇది చేస్తాడు, అందరినీ సమావేశపడిపోయిన ఫలాన్ని అంగడి చేసిన, లేకపోతే సేద్యం చేస్తున్నా, ఏం చేయాలి నేను అని నలుగురితో మషూరా చేస్తాడు కదా. చేసిన తర్వాత ఏదైతే సక్రమైన పని ఉందో ఆ పనిని ఆ మానవుడు ఎన్నుకుంటాడు కదా. అదేవిధంగా ఈరోజు మనకి పని చేయడం వలన ఏం కనిపిస్తలేదు, మనకి దావతి ఇవ్వడం వలన మనకి ఏం లాభం కనిపిస్తుంది. మానవులు నమాజ్కి వస్తలేరబ్బా ఎట్లా అనేది మనకు అర్థమవుతలేదు కదా. అందుకోసమే మనకు ఫస్ట్లో ఏమంటుండే, నాయన చాలామంది నమాజ్కి వస్తుంది, అల్లా మార్గంలో చాలామంది పోతుండ్రి, ఇప్పుడు పని నడుస్తలేదు. ఎందుకు అంటున్నామంటే ఈ పని వలన మనకేమి ఏది లాభం కనిపించలే మనకి, కాబట్టి ఈ పని మనము దూరం చేసేసినాం కదా. ఈ పనిని ఒక పని ఏం చేస్తాం మనం అంతా, అక్కడి మాట చెప్తున్నాను, ఈ పని మనం చేస్తున్నాము, ఒక ఆట ఇష్టం వస్తే చేస్తే మీ ఇష్టం రాకుంటే చెయ్యాలి. కాబట్టి మన ఊర్లో ఏమైంది, నమాజ్ రావడం లేదు మానవులు. అందుకోసం ప్రపంచ పనులు మనం అంతా పడి ఈ పనిని వదిలిపెట్టేసినాం. ప్రతి కాలంలో ఈ యొక్క పనిలో ప్రతిసారి మనం చూసాం. చూడు, మనం ఈరోజు సేద్యం చేస్తున్నాం, ఉపదాయం చేస్తున్నాము, ఎవరైనా ఆఫీస్ అప్పటి పోయి అడుగుతామే, ముత్తిక సార్ని అడుగుతామే, ఆలింని అడుగుతామే, మనము చేస్తలే. మనం సొంతంగా దాంట్లో అనుభవంగా చేస్తున్నాం. ఎందుకు అందరికీ దీంట్లో భార్య, పిల్లలు అందరినీ లెక్కేస్తున్నాం. అల్లుడు చేయకుంటే అల్లుడు ఏదా చేస్తున్నాం, అరే నా అల్లుడు పని చేస్తలేడు కదా. కానీ నమాజ్ దీనికోసం ఏం ఆడలేదు, దీనికోసం ఏమంటారు, పైన నుంచి అలా ప్రపంచం చేయమని ఎక్కడ చెప్పలేదు అంటాడు, ఎక్కడ చేయలేదు. మనం ఏం చేస్తున్నాం దాన్ని సక్రమంగా. కానీ ఈ పని వల్ల ఏం లాభం ఉంది, అసలు ఆలోచన ఈ పని యావత్తు ప్రపంచాన్ని, భార్యని, పిల్లల్ని, అల్లుణ్ణి, బంధువులను అందరి నరకం నుంచి కాపాడే పని, ఇంత పెద్ద పనిని మనం ఈరోజు ఏం చేస్తున్నాము, చిన్నగా ఏదో 2 రోజులు 3 ములాఖాత్ చేస్తే పోయి వస్తే ఈ పనిని మనం ఏం చేయాలి, పనిలాగా ఏ విధంగా అయితే ప్రపంచ పనిని మనం చేస్తున్నామో పనిలాగా చేస్తేనే అవుతుంది. ఇది మన పని కూడా పెద్దలు ఏమంటారు అంటే, నిజాముద్దీన్ మర్కజ్ నుంచి ఏమైతే మాటలు వస్తావో అవన్నీ మనం తూచా తప్పకుండా పాటించాలా. ఎటువంటి దీంట్లో తూచా మన నష్టం ఉంది. వాళ్ళు ఎందుకు లేపినారు, అవుతుందా 2.5 గంటలు ఇవ్వడము, నెలకు 10 రోజులు అవుతుందా, వారానికి నెలలో 10 రోజులు అవుతుందా అని ఆలోచన చేయకూడదు. మనం దాంట్లో ఎందుకంటే మన పెద్దలకు తెలుసు అక్కడ ఏ పద్ధతుల్లో పని చేయాలా, ఎట్లా చేస్తే ఉమ్మత్కి ఈ సమయంలో హిదాయత్ దొరుకుతుంది. ఏ విధంగా అయితే ఈ సమయంలో ఉమ్మత్కి హిదాయత్ దొరుకుతుంది అని మనం మషూరా చేస్తున్నాం. నిజాముద్దీన్ నుంచి ఏ మాటలు అయితే మనకు వస్తున్నావో అవి మన ప్రతి విషయాన్ని మనం వాళ్ళ ముందర పెట్టాలి. జమాత్లో పోయిన సాతిల కాడ, నమాజ్కి పోయిన సాతిల, మస్జిద్లో జమాత్లో ఈ మాటలన్నీ మనం పెట్టాలి. ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే ఈ మాటలు మానవుని యొక్క ఇహపర లోకాల విజయాన్ని కల్పించేది. ఈ పని మానవులు ఇహపర లోకాల్లో కామయాబు. అందుకోసమే మనము ఎక్కువ ఎదారు చేయాలి. అందుకోసమే ప్రియమిత్రులారా, ఈ సమయంలో చాలా అవసరం ఉంది. ఒక మానవుడు అల్లతల ఏమంటాడు, మీరు మత్తు హాలట్లు అంటే మత్తు సమయంలో మత్తు సేవించి ఇబాదత్ చేయొద్దు అంటున్నాడు అల్లా వల్ల. అంటే దాని అర్థం ఏమి, ఆ పని నుంచి మనము దూరం ఉండాలి. ఆ పని నుంచి మనము ఎప్పుడైతే మత్తులో నమాజ్కి వెళ్ళి రావద్దు అంటున్నాడో, దానికి ఆర్డర్ ఉందో, ఆజ్ఞ ఉందో, అదేవిధంగా
మనకి బాధ్యత ఈ పని. అల్లా ఏం చేయమంటాడు? సాహబా ఇక్రామ్ రజీయల్లాహు గారు ఇస్తితాజిం సాహబాలేమి సరాయి తాగు వెంటనే ఏం చేసినారు? బంద్ చేసినారు కదా. ఆపలేక ఎందుకు అడగలే? అసలు ఎందుకు కొంచెం తాగుతాంలే, ఇంకా కొన్ని రోజులు పోయినాక చేద్దాంలే అని చెప్పిరా? ఎందుకు? అల్లా తల చూస్తున్నాడు. ఈ సమయంలో నా మాట వింటారా విన్నారా? అర్థమైందా? వాళ్ళు చెప్పలే రసరసలం 2 నెలలు తాకుంటాం, ఈ సరాయి అయిపోయినాక మళ్ళీ తాగుతాం. ఎందుకు? దీంట్లో అల్లా యొక్క ఆజ్ఞ అల్లాహ్ సహాబాలు వెంటనే ఆచరిస్తుంది. ఈరోజు మన మజార్ జమాత్ సాథీలు మర్కజ్కి వచ్చి పెద్దలు వచ్చి మనం ఆచరిస్తున్నాం వాళ్ళ మాట, పెద్దల మాటలు చెప్పిపోతుంటారు. అన్న కర్రలో మస్తుగా వచ్చి చెప్పిపోతుంటారు. అవుతుంది, ఆడవుతుంది. 4 నెలల 10 నెలల 10 సంవత్సరం కూడా ఆడవుతుంది. మన ఈరోజు ముసల్మాన్ ఒక అల్లాని ఏకల్లాని మనం అంతా అల్లాని కొలిచినాం. మనం ఎందుకు కొలిచినాము? శరీరత ఏముంది? ఒక పిల్లగాడికి గొడవలు చేపిస్తాం, చేపిస్తే దాని అర్థమేమి? ఈ పిల్లగాడు మనకి ముసల్మాను అర్థమైపోయాం. మళ్ళా ఆడోళ్ళకైనా మన ఇస్లాం కాదు కదా మన శరీర. అందుకోసమే ప్రియమిత్రులారా, కొత్త ఇప్పుడు సమయంలో కొత్తవి ఏమి పద్ధతులు వస్తున్నాయి. చాలామంది వస్తున్నారు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకంటే కల్మానే మనం ఈరోజు మనసులో దింపుకోలేం. త్వరగా కల్మానే మనం మనసులో దింపుకోలే. అందుకోసం ప్రియమిత్రులారా, మన బాధ్యత ఏమంటే ఈరోజు దీని పని నుంచి మానవులు చాలా దూరం ఉన్నారు. ఏ విధంగా మనము ఉమ్మత్ని, నా భార్య, నా ఇల్లు, నా సంసారం అని ఏ విధంగా బాధ్యత ఉందో దీని బాధ్యత కూడా మన అందరిది ఆ విధంగా ఉండాలా. ఎందుకంటే అలా మనకి అందరికీ క్షమించాలి. ఇంటికి అవసరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తున్నాం మనం, భార్య పిల్లలవి. కానీ దీని వచ్చేవరకు వదిలిపెట్టేస్తున్నాం వాళ్ళని కదా. కొడుకు నమాజ్ చదువుకొని పెట్టుకున్నాం కదా. అందుకోసమే ఇక్కడ చేయాలి. ఈ విధంగా అయితే మానవుడు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినాడో కదా, తన కోరికలను భార్య అంటే పూర్తి చేయగలుగుతాడు. కానీ తల్లి అంటే పూర్తి చేయగలుగుతాడా? లేదు కదా. హలాల్ హరామ్ ఏం తెలుసు కదా. ఈరోజు నిజాముద్దీన్ ఏ విధంగా మాటలు వస్తున్నావో ఆ మాటల నమ్మకం తప్పకుండా పాటించాలి. పెద్దలకు తెలుసు ఏం చేయాలా, ఏం చేయకూడదు. ఈ సమయంలో ఉమ్మతికి ఏం అవసరం ఉంది? ఉమ్మతికి ఏదైతే విషయంలో ప్రవక్త సల్లం గారు సహాబాలకు పూర్తిగా దీన్ని నేర్పించిపోయాడు. పూర్తిగా సహాబాలు ఏం చేస్తారు? ఆ యొక్క బాధ్యతను పూర్తి చేస్తారు. కానీ సహాబాలు విశ్వాసం తెచ్చే ముందర ఏ విధంగా ఉండే? ఎవరు కూడా వాళ్ళ నుంచి మాట్లాడకపోయారులే. ఎందుకంటే ఆ రోజుల్లో రాజరికం చేసేది కూడా లేకుండా సహాబాలు వేరే వంశంలో, అంటే పెద్ద వంశాలు, మా పెద్ద వంశం ఒక వర్షం నుంచి కొట్లాటలు అయితే ఏమవుతుంది కదా. కొట్లాడి ఏం చెప్పింది? చూడు మన ఆయన చంపేయాలి మనం, ఎందుకంటే అతని నుంచి మన శత్రుత్వం ఉంది. కానీ ఆ విధంగా ఎప్పుడైతే ప్రస్తుతం ఏమైనా చేసే వాళ్ళ మీనో యావత్తు ప్రపంచానికి సహాబాలు అల్లాహు అక్బర్ కదా. ఎంత పెద్ద పని చేస్తే సహాబాలు, ఆడ అవసరం వస్తే సహాబాలు ఆడ అల్లాహ్ ప్రస్తుతం మాట మీద తయారైపోయింది కదా. భార్యలను, పిల్లలను కదా, తమ యొక్క శక్తి సామర్థ్యాలను సహాబాలు మొత్తం దీనికోసం దారబోతున్నారు. దీనికోసం ముఖ్య ఉద్దేశమే ఎవరైతే అల్లాహ్ యొక్క మానవుడు అతన్ని మళ్ళీ అల్లాహ్ తీసుకురావాలి. ఈ పని ఈ బాధ్యత ఏమంటే ఈ బాధ్యత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతుల మీదనే పూర్తవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అయితే మనకి చెప్పి వినారో ఆ విధంగా ఆలోచన చేస్తే అదే వస్తుంది మనది కదా. అల్లాహ్ తఆలా ప్రవక్తలు పంపించిన ముఖ్య ఉద్దేశం మన ముందర ఉండాలా. ఎందుకు పంపించాడు ప్రవక్తలను అల్లాహ్ తఆలా? ఏం బాధ్యత ఇచ్చి పంపించినాడు కదా, తెలుసా కదా. ఎందుకు పంపించాడు ప్రవక్తలను? మనమే ప్రవక్తలకు దావత్ కోసం పంపించినాడు, ప్రవక్తలకు దావత్ కోసం పోయినాడు. మళ్ళీ మనకు దావత్ బాధ్యత లేదా? మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గర్వం చేస్తాం మనమంతా. మన ప్రవక్త గారు కొన్ని ఉమ్మత్లో పుట్టినాము, అది ఎవరికి పుట్టించలే, మనకు పుట్టించాలి అంటున్నాం. కానీ మళ్ళీ ఆ ప్రవక్త యొక్క బాధ్యత ఎంత తీసుకుంటున్నాం మనం? ఆ ప్రవక్త బాధ్యత మళ్ళీ ఎంత తీసుకుంటున్నాం? ఒక గర్వం చెప్పుకుంటున్నాం.
ప్రవక్త గారు ఎప్పుడైతే ప్రవక్త అయినాడో అప్పుడు తీసుకుని ప్రళయం వరకు మానవులకి ప్రవక్తనే ఆయన. అందరికీ ఆయన బాధ్యత, ఆయన పని ప్రతి ముసల్మాన్ యొక్క బాధ్యత. ప్రళయంలో పుట్టేవరే మానవులు కూడా మన ప్రవక్త గారు ప్రవక్త. ప్రతి మానవుని కోసం ప్రవక్త గారు ఆయన ప్రవక్తని. చిట్ట చివరి ప్రవక్త ఆయన, చిట్ట చివరి ప్రవక్త. మన ప్రవక్త గారి తర్వాత ప్రవక్త లెక్క బాధ్యత అంతమైపోయింది. ఇంకా అల్లా తను చేసినాడుగా బాధ్యత లేదు, ఇంకెవరు ప్రవక్త రాదు ప్రపంచం. ఆయన యొక్క షరియత్ అంటే ఆయన అలవాట్లు, ఆచారాలు ప్రళయం వచ్చే నవ్వుల వరకు ఆచరించే బాధ్యత. ఇది మన యొక్క పెద్దలు అంటున్నారు, ఒక బాధ్యత. ఇది భయాలు వినడం తెలుసు అందరికీ, అల్లా మార్గంలో పోయించాం మనము. ప్రవక్త వాళ్ళకు మన యొక్క పద్ధతులు తెలుసు మనకి కదా, అన్నీ తెలుసు. ఈయన ఆచారాలు, ఈయన అలవాట్లు ప్రళయం దీని వరకు నడుస్తాయి. సారి మానవులు, అందరి మానవుల కోసం ఆయన పద్ధతుల్లో విజయము, ఆయన మాటలు. అల్లా ప్రవక్త అంటున్నాడే, ఏ మౌసల్సలం గారు మేమనుకుంటే యావత్ ప్రపంచంలో ఒక 20 ఇండ్లకి 30 ఇండ్లకి మేము ప్రవక్తలు పంపిస్తుంటే, కానీ మీ యొక్క గౌరవం పెంచాలని మేము చేస్తున్నాము, మీకు ఒక్కరికి ప్రళయం దినం. నేను అనుకుంటే అందరు ఇప్పుడు జరుగుతాం, హిదాయత్ జరుగుతా. నేను అనుకుంటే అల్లా అంటాడు, నీ ఒక్కరు హిదాయత్ చేయాలని అవసరం లేదు నీవు, కానీ ప్రతి వంశానికి పంపిస్తావు. ఒక వంశాన్ని ఉందంటే ఆ వంశానికి ప్రభుత్వం పంపిస్తాడు. కానీ నేను నీ యొక్క గౌరవం పెంచాలని, నీ ఉమ్మతి యొక్క గౌరవం పెంచాలని, నీకు ప్రళయం దినం వరకు నేను ఏం చేసినాను, ప్రవక్తం చేసినాను. చూడండి ఎంత అదృష్టం మనం. అటువంటి ప్రవక్త ఉమ్మతిలో మనం ఉన్నాం, పుట్టినాం మనం కదా. అలా చేయగలుగుతాడా? ప్రతి కాలంలో ప్రవక్తం పంపించగలదు. ఎట్లా బన్నీ స్థాయిలో 60,000 మంది ప్రవక్తను పంపించాలి తల వంశం కోసము, ఊర్ల కోసము కదా, వాటిల కోసము. అంత అప్పటికన్నా మనకి ఈ ప్రవక్త ఎందుకు పంపించాలి అంటే, ఈ బాధ్యత అనేది ప్రవక్త గారికి అందరు మానవ తెలవాలా. అరే, ఒక మానవుడు ఇంత కష్టపడగలుగుతాడా, ఇంత కష్టపడి హిదాయత్ వస్తుందా, ఇంత పెద్ద బాధ్యత ఇంకా ప్రవక్తకి అల్లతల ఏమంటాడు, ఈ పని చేయడం వలన మీకు కష్టాలు వస్తాయి. చూడండి ఎందుకు ఈ పని అందరూ ఒప్పుకుంటారా? గడ్డ ముడసాలా, నమాజ్ వదిలాలా, ఈ కాఫీలు ఉండరు, ముస్లింలు ఉండరు, ఈ మునాఫిలు ఉండరు, ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఇది 360 విగ్రహాలను వదిలిపెట్టి ఒక్క అల్వాని పని అంత సులభమవుతుందా పని? అవుతుందా? చూడు, ఈ మానవుల కష్టాలు నీకు వస్తుంటాయి, నువ్వు ఓర్పు వహించాలి కదా. నువ్వు ఓర్పు, నీ బాధ్యత ఏమి? ప్రళయ దీనం వరకు పని మీరు చేయండి, హిదాయత్ మేము ఇస్తాం. అల్లాహ్ అక్బర్. పని మీరు చేయండి, మేము హిదాయత్ ఇస్తాం. ఈ పని ఏమి హక్కు ఉంది అంటే ఇది బాధ్యత గల పని. ప్రతి మానవుడు చనిపోయేవా, ప్రతి గ్రామ మానవుడు అల్లా గుర్తుపట్టి ప్రపంచం పోవాలా. అల్లాని గుర్తుపట్టకుండా కాదు, అల్లాని గుర్తుపట్టి పోవాలా. అందుకోసమే అల్లా యొక్క గొప్పతనము, అల్లా ఏకత్వము, అందరి ముందర ఏం చెప్పాలా, అల్లా గొప్పవాడు, చేసేది అల్లా. ఇది ఎంత అయితే మనం చెప్తామో మన మనసులో కూడా అంత వస్తుంది. అతడు ఏమన్నా ఏకల్లాని కొలిచేవాడు కాదు, ఒకటే అల్లాని కొలిచేవాడు. ఎంతనైనా కానీ మన దావత్ ఎట్లా ఉండాలంటే, అందరి వాని కోసం మన దావతు బాధ్యత మనది. ఏ ప్రవక్త మేము మీకు ఏదైతే ఇచ్చినామో, ఏమిస్తాం, ఏమిస్తాడు దీనికి మానవులను నరకం నుంచి కాపాడి స్వర్గంలో తీసుకోవాలి. ఈ బాధ్యత. ఈ బాధ్యత ఏమి? ప్రతి పద్ధతి చూపించినాడు, ఒక పద్ధతి కాదు. ప్రతి ఏ విధంగా ఈ పని చేయాలా, ఈ పనిని మనం ఏ విధంగా చేయాలా. ఒక విధంగా నోట్లో చెప్పేది కాదు, ఈ పనిని మనం చేయాలా, ఒక బాధ్యతతో చేయాలి. ఎందుకు అల్లా భయపడిన ప్రవక్త గారు ఏమోసం గారు ప్రతి మానవుని కాడికి పోయి మీరు దావత్ ఎందుకు నేను ఒక్కడిని అని వాగ్దానం, నేను ఒక్కడిని అని చెప్పండి. దీంట్లో మీరు ఎటువంటి
కోతాయి చేయవాకండి అంటే ఏమి బలహీన ఇది చేయవాకండి. మీరు ఈ పని పూర్తిగా చేయండి, మీరు బాధపడవాకండి. చూడు అల్లాహ్ తబారక తఆలా ప్రళయం దినం వచ్చే మానవుల వరకు కూడా ఈ యొక్క బాధ్యత మీ యొక్క భుజాల మీద ఉంది. ఇది బాధ్యత. మానత అంటే ఏమంటే ఎవరైనా మనకు ఒక వస్తువు ఇచ్చినారు, 1 లక్ష రూపాయలు పెట్టుకోమని, ఆ 1 లక్ష రూపాయలు మళ్ళీ అతనికి ఏం చేయాలి, మనము రిటర్న్ చేయాలా, దాంట్లో వాడుకోవాలన్నా. మళ్ళా మీరు ఇటువంటి బాధ్యతలు మీరు నా నుంచి ఒప్పుకున్నారు, ఆ బాధ్యత పూర్తి చేస్తానని ఒప్పుకున్నారు. మీరు పూర్తి చేసే బాధ్యత మీది. దీంట్లోనే మీ యొక్క విజయం ఉంది, దీంట్లోనే విజయం ఉంది. ఒక మానవునికి గుస్సులు పర తెలియదు, వజు తెలియదు, నమాజ్ తెలియదు, అల్లా తెలియదు, అతను స్వర్గం పోగలుగుతాడా? కానీ ఒక మానవుడు సంపాదిస్తే మొత్తం కుటుంబం తింటుంది. ఒక్కొక్కటి కానీ ఒక్క మానవునికి విశ్వాసం అందరినీ స్వర్గం తీసుకుపోతుందా? మళ్ళా చూడండి, ఒక్క ఆయన సంపాదిస్తే ఇల్లు అంతా తింటుంది. సంపాదిస్తాం లేదు, తింటుంది. ఇంట్లో కొడుకు తింటున్నాడు, బిడ్డలు తింటున్నాడు, చదివిస్తున్నాడు. ఒక ఆయన సంపాదిస్తే, కానీ ఒక్క ఆయన ఇంట్లో విశ్వాసం చేస్తే అందరు స్వర్గం తల్లి అంత కుటుంబం అంతా స్వర్గంలో పోతుందా? ఏం పెదా కుటుంబం అంతా స్వర్గంలో పోతుందా? మళ్ళా మనం ఏమంటున్నా, నేను ఒక్కరిని విశ్వాసంలో ఉన్నా అల్హమ్దులిల్లాహ్ దయ వలన, మా వాళ్ళు ఏం నమాజ్ చేసేది మా ఊళ్ళో అవుతుందా? మళ్ళా ఏదైతే చెప్పినామో అల్లాహ్ తాలా పుట్టించి మన ప్రవక్త పుట్టకుంటే ఈ ప్రపంచాన్ని పుట్టిన ఎవరు పుట్టకుంటుండే, మన ప్రవక్త పుట్టకుంటే మళ్ళా ఇటువంటి అల్లాహ్ తాలా ఆ మానవుని పుట్టినాడు ప్రవక్త, కానీ పుట్టకుంటే ఎవరు ఈ ప్రపంచం ఉండదు. అటువంటి మానవుని మానవుడు వాళ్ళ చిన్న ఆయనకి ఇదే చేయలే మళ్ళీ అల్లాహ్ తాలా. మళ్ళీ అల్లాహ్ తాలా అంటారు, మీ ఇదైనా లేకుంటే చిట్ట చివరి కూడా అంటారు, ఏ ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి గారు చిన్నతో చిన్న ఆ చెవులో కల్మ చదవండి. చూడండి కదా, ఇన్నేమో లేదా మనం మళ్ళా అల్లా హిదాయత్ ఇచ్చిన కనీసం ఒక్కసారి మీరు కల్మ చదవండి. ఒక్కసారి నా చెవులో చదువుకోండి, ఒక్కసారి కల్మ చదవండి. కానీ అబూ తాలిబ్ కల్మ చదవలేదు. ప్రేమ ఆయనకి 10 మంది కొడుకుడు ఆయనకి, అబూ తాలిబ్కి. కానీ వాళ్ళ కోసం అంత ప్రేమ చెప్పలే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం అంత ప్రేమ ఇస్తుండే అబూ తాలిబ్ గారు. మళ్ళీ ఆయనకి హిదాయత్ దొరకలే. తన సొంత పిల్లలు కూడా ప్రేమించాలి ఆయన. అంత ఎవరితోనే అటువంటి మాట్లాడలే. ప్రవక్త యొక్క తన కుమారుల కష్టంలో అబు జాఫర్ రలియల్లాహు తఆలా అన్హు గారు కదా, ఆయనకేమే మక్కా వదిలి హబ్షా పోయి. కానీ ఎవరైతే ప్రవక్త వారి మీద శత్రుత్వం వస్తారో వాళ్ళతో నేను చేసలే. నా అన్న కొడుకు ఎవరన్నా కానీ ముట్టుకుంటే వాళ్ళకి చేసి నేను యుద్ధం చేశాను నేను అంటుండే. అల్లాహ్ సహాబాకి చూడండి, ప్రవక్త గారి యొక్క చిన్న ఆయన కాడికి వచ్చి చెప్పింది, ఏ చూడ అబూ తాలిబ్, ఒకవేళ నీ యొక్క అన్న కొడుకు మాకు మాకిచ్చే లేదంటే ఈ దేశం వదిలిపోండి, మక్కా నగరం వదిలిపెట్టి పోండి. ఏం చేసేది 3 సంవత్సరాలు సోయబ్ అబూ తాలిబ్ కాటి 3 సంవత్సరాలు కదా, ఆడపోయి 3 సంవత్సరాలు కష్టపడి. అందుకోసమే ప్రియమిత్రులారా, అల్లాహ్ తబారక తఆలా మక్కా నగరంలో నీకు శత్రువులు ఎక్కువైపోయినారు. నేనేం చేస్తున్నాను, నేను పండుకునే పరుపులో నీ పండబెడుతున్నా, నువ్వు పడుకునే పడుపులో నేను పండుకుంటున్నా. అల్లాహ్ చూడండి, మళ్ళీ హిదాయత్ ఇచ్చిన అల్లాహ్. ఒకసారి తన కుమారుని కూడా పెట్టినాడు ప్రవక్త గారు పండుకున్న చోట. ఇంత ప్రేమ ఉన్న వారికి కూడా అల్లాహ్ తాలా విశ్వాసం ఇవ్వలేదు. ఎవరి విశ్వాసము వాళ్ళది. ఈరోజు మన విశ్వాసం ఒక్కరి ఇంట్లో విశ్వాసం ఇస్తే అందరూ. ఇప్పుడు విశ్వాసం అవసరం ఉంది అందరికీ. ప్రతి మానవునికి విశ్వాసం ఖచ్చితంగా కావాలి. ప్రతి మానవు. ఎందుకంటే చనిపోతాడు ప్రతి ముసల్మాన్ కల్మ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ చదువు. ఈ పని మొదలయ్యి 100 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇంతవరకు ఇంకా పండుకున్న మానవుని లేపనికనే 100 సంవత్సరాలు అయింది పని మొదలయ్యి. ఇంకా ముసల్మాన్ అల్లాని గుర్తుపడతలేకపోతున్నాడు.
100 సంవత్సరాల నుంచి ఏకల్లా లా ఇలాహ ఇల్లల్లా లా ఇలాహ ఇల్లల్లా 100 సంవత్సరాల నుంచి అంటారు. కానీ ఇంకా మానవులు ప్రపంచం మొత్తం 100 సంవత్సరాలు అయిపోయాయి. ఇదే బాధ్యత కోసం మన ప్రపంచంలో అల్లాహ్ తాలా మన ప్రపంచం పంపించాడు. మనం దీన్ని అర్థం చేసుకొని సక్రమంగా చేస్తే మన ఊర్లో కూడా హిదాయత్ వస్తుంది, మన ఇంట్లో హిదాయత్ వస్తుంది, మన చుట్టుపక్కల హిదాయత్ వస్తుంది, మన పల్లెల్లో హిదాయత్ వస్తుంది. ఒక మానవుడు ఫ్యాక్టరీ చేసినట్టు, పెద్ద ఫ్యాక్టరీ ఏమంటాడు, ఎవరైతే తన ఫ్యాక్టరీ ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే ఈ వస్తువులు అందరూ ఉపయోగించాలి అని తయారు చేస్తాడు ఆయన. నిజమా కాదా? లేదా నా భార్యకి పిల్లలకి ఈ సబ్బుల్ని, ఉదాహరణకు సబ్బుల ఫ్యాక్టరీ ఉంది, నా భార్య పిల్లలకు ఫ్యాక్టరీ తయారు చేస్తాడా? ఎందుకోసం? వేరే వాళ్ళ కోసం ఫ్యాక్టరీ. ఏం చేస్తాడు ఆయన? ఆ ప్రొడక్ట్ ఎవరి కోసము? తన ఇంటి కోసమా? మళ్ళా ఆయన ఏం చేస్తాడు? తన వస్తువులను అమ్మాలంటే కూడా ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేస్తాడు? డబ్బు ఖర్చు పెడతాడు. దాంట్లో వాళ్ళకి ఏం చేసి మళ్ళీ నౌకర్లు చెప్పేసి తీసుకుంటాడు. ఆ తర్వాత తయారు చేసిన వస్తువులను బయటకు పంపించాడు. మళ్ళీ ఫస్ట్ తన డబ్బు తగ్గుతుంది, తను కష్టపడతాడు, తర్వాత అతనికి ఏమవుతుంది? లాభం కలుగుతుంది. నిజమా కాదా? మళ్ళీ ఈరోజు మనం ఆ విధంగా చేస్తున్నామా? దీనికోసం జాన్ ఇస్తున్నామా? మాల్ ఇస్తున్నామా? మనం సొంతం కుర్బానీ ఇస్తున్నామా? మళ్ళా మనం ఏమంటాడు? హిదాయత్ వస్తలేదు ఏమంటే ఆయన యొక్క ఫ్యాక్టరీ తయారైన వస్తువులు వేరే దేశాలకు పోతే కూడా సంతోషపడతారు, నా వస్తువు అక్కడ వరకు. అదేవిధంగా ఈ ఉమ్మతి బాధ్యత, దీని పని చేసే బాధ్యత అంత చేసేవాడు ఎవరు? అల్లాహ్. చూడు, మనకు అల్లాహ్ తాలా ఈ బాధ్యత మనకు పనిస్తాడు. ఎవరైతే ఫ్యాక్టరీలో ఏ విధంగా అయితే మేనేజర్ ఉంటాడో ఆ ఫ్యాక్టరీ మేనేజర్కి ఆయన అన్ని సౌలభ్యాలు ఇస్తాడు. ఎందుకు? నువ్వు కార్డు తీసుకోపో, నీ ఇది తీసుకో, నీకు ఈ రూమ్ తీసుకో, నీకు ఇంత డబ్బులు. అదేవిధంగా మనకు ఈ ప్రపంచంలో హిదాయత్ ఇచ్చే పని అల్లాహ్ తాలా, హిదాయత్ ఇచ్చే పని అల్లాహ్ తాలా ఏమంటాడు? ఏమన్నా సహాయం చేయడా? అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథం అంటాడు, ఇంత సురుల్లా సరుకు ఈ సభ్యుతో అగ్దామకు. చూడండి అల్లాహ్ తాలా ఏమంటాడు? మీరు నా మద్దతు చేయండి, నేను మీ మద్దతు చేస్తాను అంటాడు కదా. చూడండి, అది ప్రపంచం యొక్క పనులు ఆర్జించింది, అవసరాలు అవి మన. ఈరోజు మనకి మానవులకి ఈ దీని పనిచేయనందుకు అల్లాహ్ మద్దతు ఉంది మనకి. నిజాముద్దీన్ యొక్క సాసాబ్ గారు అల్లాహ్ తాలా ఆయనకి ఏమి ఇటువంటి ఈరోజు అంటున్నాడు, దీని పని చేసేవాడు కూడా అల్లాహ్ యొక్క మద్దతు నుంచి దూరం ఉన్నాడు. చూడండి, దీని పని చేసేవాడు కూడా ప్రపంచం మీద ఆధారపడుతున్నాడు. దీని పని చేసేవాడు కూడా లేదా ఉద్యోగంతో అవుతుంది, నౌకరితో అవుతుంది, అస్బాబ్ చెయ్యాలి, అస్బాబ్ ఉండాలి, ఉద్యోగం ఉండాలా, వ్యాపారం ఉండాలా. కానీ దాని మీద మనం పూర్తిగా డబ్బం పెట్టుకోకూడదు, దాని మీద పూర్తిగా మనము నమ్మకం పెట్టుకోకూడదు. ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, అన్నీ చేయాలి. కానీ ఖురాన్ చదువుతున్నాడు, చదివి ఈ పని చేయడం వలన మీరు ఎవరైతే ఈ పని చేస్తారో ప్రపంచంలో ఎన్ని మతాలైతే ఉన్నాయో అన్ని మతాల మీద నీకెల్లా మద్దతు చేస్తారు. అల్లాహ్ ఖురాన్ అంటాడు. అల్లాహ్ చూడండి అల్లాహ్ తాలా మీకే సలసలంగా చెప్పినారు, అమ్మార మద్దతు మన పని చేసే వాళ్ళు. ఈ సమయంలో నిజామని ఏమందంటే ప్రతి సంవత్సరం 4 నెలలు ఇవ్వాలంటే, అల్లాహ్ మద్దతు రావాలంటే ప్రతి సంవత్సరం 4 నెలలు పోవాలి మనం. అప్పుడే పని. ఎందుకంటే అల్లాహ్ తాలా ఖుర్బానీ వలన సహాబాలు నిలబెట్టినాడు. మనం ఏం చేసాం? ఒక్కసారి 4 నెలలు పోయిస్తున్నాము, ఇంకా అల్లాహ్ మద్దతు రావాలని చూస్తున్నాము. ఒక్కసారి 3 నెలలు, 3 సంవత్సరం ఒకసారి 3 నెలలు పోతున్నాము, అంత హిదాయత్ రావాలనుకున్నాం. అవుతుందా? చూడు, పల్లెతలు ఏమంటాడు? మద్దతు చేస్తాడు. కాఫీర్లు అంటే ఎప్పుడు చేస్తాడు? నువ్వు సక్రమైన పని చేస్తావు. ఈ ప్రపంచం యొక్క అవసరాలు మనం ఎన్నికి చేయాలి కొంచెం. ఈ పనులు కూడా అల్లా చేస్తేనే అవుతాయి. ప్రపంచ పనులు కూడా అల్లా దీని యొక్క పని చేస్తే అల్లా మన పని చేస్తాం. మా శత్రువుల మీద మనకు లాభం ఎప్పుడు చేకూరుస్తుంది? ఎప్పుడు మన పని సక్రమంగా చేయడం వల్ల, చేయకపోవడం వల్ల
కదా. చాలా మంది సంవత్సరాలు అయితే 40 రోజులు పోతలేడు, చాలా మంది 3 దినాలు జమాత్ పోతలేరు. ఈ పని చేయడం ప్రదర్శన ఏం చేశాను ఓకే. సహాబాలు మొట్టమొదట ఏం చేశాడు, సహాబాలు అల్లా మార్గంలో పోవాలి. ఫస్ట్ పని రోజు చేసిన పని ఇదే. మీకు ఫుల్మా ఏ పని, సహాబాల పని. ప్రొఫెసర్ గారు మొట్టమొదట కుర్బానీ మీద వేసినాడు. కుర్బానీ మీద వేయడం వల్లనే ఈ పని 10 సంవత్సరాలు. ప్రొఫెసర్ గారు మదీనా నగరంలో 10 సంవత్సరాల నుండి 150 జమాత్ ఇచ్చాడు. ప్రతి తోన ఈ పనులు చేసే వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి కదా. 10 సంవత్సరాలు 150 జమాతులు. ఆ కాలంలో సహాబాలు ప్రతి ఒక్కరికి నరకం నుంచి కాపాడాలి, స్వర్గంలో పంపాలనేది ప్రవక్త గారి చిట్ట చివరి కోరిక, ఆశ. ఇదే అవసరం. ఏం అవసరం ఉంది? ప్రశంస గారు ఒక పిల్లగాడు, ఎవరు యహూది ఏం చేస్తుండే, యహూది పిల్లగాడు వచ్చి ప్రొఫెసర్ గారి సేవ చేస్తుండే. ప్రపంచం నుంచి పోతుండే పోయి ఆరోగ్యం బాగలేదని పోయి అడిగిరి. ఆ పిల్లగాడికి ఆరోగ్యం బాగాలేదు తెలిసింది. ప్రొఫెసర్ గారు పోయి, ఏం నాయన ఇంటికాడికి పోయి దావత్ ఇచ్చేది. చూడు నాయన, చివరి చిట్ట రోజులున్నాయి నీవి, కల్మా చదువుకో అంటే తండ్రికి వెళ్ళి చూసా పిల్లగాడు. తండ్రి ఏం చెప్పాను ఆయన, ప్రొఫెసర్ గారిని మాట కల్మ చదువుకునే వెంటనే బయటకు వచ్చి చెప్పి అంతా చేసేవాడు ఎవరు? అల్లా. చూడండి, ఎవరు చేసే ప్రవక్త ఎవరు? హిదాయత్ దొరికింది పిల్లగాని. ప్రవక్త ఏమంటాడు? అల్లా చేశాడు. మనం ఏమంటాడు? ఇంతమంది చేసిన ఎవరు వస్తలేడు. మళ్ళా ఈరోజు మనకి అల్లిచ్చాడు కదా ఈ ప్రాణము, ధనము, ఇవన్నీ ఎవరి కోసం? దీని పని కోసం. కష్టాలు ఇస్తున్నామా మనం? ఇవన్నీ కదా. ఒక పిల్లగాడు ఒక ఊరిలోకి పోయి ఏమొస్తాము, ఈరోజు మనము 4 రోజులు 4 నెలలు పోయిన తర్వాత అది ఏం లేకుండా అదో నాకు ఇల్లు వచ్చా, నాకు ఉద్యోగం వచ్చా, లేకుంటే నాకు సీన్లు వచ్చా, ఇవి చూపిస్తున్నాం మనం. జమాత్ ఏం చూపిస్తున్నాం మనము? జమాత్ పోయిన తర్వాత ఇల్లు బాగా కట్టించుకొని చూపిస్తున్నాము, ఒక సీన్కి 2 సీన్లా చూపిస్తున్నాము, ఒక అంగడి అల్లా దేవాలని ఉన్నారు. ఇది ఏంది? ప్రపంచం అల్లతారు. సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రాణం. ఈరోజు ప్రొఫెసర్ గారి యొక్క పని చేయడం వలన మానవులు హిదాయత్కి వెళ్ళి వచ్చినారు. ఈరోజు మనకు చూసి మానవులు దూరం అవుతున్నారు. ఉమర్ గారి యొక్క ఉమర్ కాలంలో ఇలా చేసినాడు. ఏమి చేసినాడు? ఈ మక్కలో మదీనాలో ఒక్క ఈసాయి కూడా ఉండకూడదు, ఒక్క యహూది కూడా ఉండకూడదు. ఇలా చేసినాడు ఉమర్ గారు. ఎప్పుడే అది దీని పని చేసినప్పుడు ఆ విధంగా ఈ రోజుల్లో మన ఊర్లో బేదీని దూరం కావాలంటే మనం కుర్బానీ ఇవ్వాలి. కుర్బానీ ఇస్తే దీని వ్యాప్తి చెందుతుంది. కుర్బానీ ఇస్తే ఈ పని వలన, మనం చేసే పని వలన ఉందే లాభం ఉందే? ఎవరికన్నా 2 ఇళ్ళు పోతున్నాము, గస్ట్ చేసి వస్తున్నాము. మళ్ళా ఈరోజు వాళ్ళకి మక్కా మదీనా నుంచి ఈసాయి యహూదులను దూరం చేసేసాడు. ఈరోజు మన ఇళ్ళలోనే యహూది ఈసాయి అలవాటు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి లేదా? మళ్ళీ ఏం పని చేస్తున్నాం మనం? అరే అంత ప్రపంచంలోనే ఉమర్ గారు ఇలా సాటిపిస్తున్నాడు. మక్కా నగరంలో ఈసాయి యహూదులు ఉండకూడదని. ఈరోజు మన ఇంట్లో ఈ ఈసాయి యహూదులు ఉన్నారు. అటువంటి ఆచారాలు, అటువంటి బట్టలు. చూడండి, చెప్పండి. మరి ఏం పని చేస్తున్నాం మనం? దీని పని ఎక్కడి వరకు వచ్చింది? ఏ విధంగా ఈరోజు మన యొక్క ముసల్మాన్ల ఇల్లు పుట్టి వేరే మతంలో ముసల్మాన్లు వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళు వెళ్ళిపోతున్నారు వేరే మతంలో. అరే ఒక ముసల్మాన్గా పుట్టిన తర్వాత, ముసల్మాన్ పాలు తాకిన తర్వాత ఏ విధంగా అతడు పోతున్నాడు? ఎందుకంటే నీ కుర్బానీ తక్కువ అయిపోయా, నీ మెహనత్ తక్కువ అయిపోయా, నువ్వు కష్టపడే తక్కువయా, నీ దావత్ ఇస్తలేవు, నువ్వు దావత్ ఇస్తలేవు, నీ ఇంటికి ఫస్ట్ ఎదారు, నీ సేంది యాదారు, నీ అంగడి ఎదారు. ఏడద్దు జమాత్లో రస్సలు పోయినా గిరాకు వచ్చా ఎన్నికి వచ్చేస్తున్నాడు. లేదా ఆయన గిరాకు ఇచ్చేస్తా, మీరు పోండి జమాత్లో ముందరికి. లేదా నన్ను సేంద్రికి మందు కొట్టడానికి వేది ఉంది, మీరు పోండి, నేను పోతాను జమాత్. చెప్పండి.
ఈరోజు మీ ఇంట్లో గాన భార్య పిల్లలు అందరూ కూడా ప్రభుత్వ సంస్థ దీని మీద ఉంటే మీరు అప్పుడు సంతోషపడాలి. అంతవరకు మీ ఇంట్లో కూడా సంతోషపడాలి. ఇతరుల మతలను వదిలిపెట్టండి. మన ఇంట్లోనే ఆ విధంగా లేకుండా ఒక్క ఇల్లు ఈ విధంగా చూపించండి. పూరి ఇంట్లో కొడుకు సున్నతిలో ఉన్నాడు, కోడలు సున్నతుల్లో ఉంది, తల్లి సున్నతిలో ఉంది, తండ్రి సున్నతిలో ఉన్నాడు. ఒక్క ఇల్లు చూపించండి. అంతవరకు మనకి చేయం లేదు. మన పిల్లలు దీనిదారు కావాలా, మన భార్య, మన కోడలు, మన కొడుకు, మన తల్లి కదా, వీళ్ళందరూ ప్రభుత్వ సున్నతుల మీద రావాలా, అల్లా ఆజ్ఞల మీద పోటీ ఉంటే అప్పుడు మనం సంతోషపడాలి. అరే మన ఇంట్లోనే సుఖం లేదు, మనం ఎంత ఏడుస్తున్నాం, మనం ఎంత కష్టపడుతున్నాం ఈరోజు దీనికోసం. ఈ యొక్క ప్రభుత్వ చిట్ట చివరి రావడానికి బాధ్యత ఏమి? ఆయన తర్వాత ఈ పని మనకిస్తున్నాం అల్లతల. ఆయన తర్వాత ఈ పని మన బాధ్యతకి ఇచ్చిన అల్లతల. మనం ఎక్కువ కుర్బానీ ఇవ్వాలా. 2.5 గంటలు ఇచ్చేవాళ్ళం 8 గంటలు ఇవ్వాలా. 8 గంటలు 3 దినాలు పోయేవాళ్ళము 10 దినాలు పోవాలా. అప్పుడే కుర్బానీ. ప్రపంచాన్ని నష్టం చేయడం అల్లతల. చూడండి, ఎవరైనా పోయి వచ్చి అడిగిరి ఈ కాలంలో ప్రవక్తడు వస్తాడా అంటే ఎవరైనా అడిగితే కూడా వాడు కాఫీరు. ఎవరైనా దలీలు చెప్పేవాడు కూడా కాఫీరు. ఎందుకు? అల్లతల ఖురాన్ గ్రంథం అంటాడు ప్రవక్త. ఎవరు ప్రవక్తలు లేరు. మళ్ళీ ఈ పని ఎవరు? తెచ్చిన ప్రవక్త ఏమైతే తెచ్చినాడో అదే మన శరీయత్, లాస్ట్ శరీయత్. ఇంకా దాని తర్వాత ఏ శరీయత్ లేదు. అందుకోసమే ఎవరైనా ఉదాహరణ ఇస్తున్నాడు. ఉదాహరణకి మన ఊర్లో నీళ్ళు వస్తలేవు. అయితే ఏం చేసే గవర్నమెంట్ వాళ్ళు 2 ట్యాంకులు 3 ట్యాంకులు పెంచింది. 4వ ట్యాంకు పంపించిన తర్వాత చూడండి ఆయన, ఈ ట్యాంకు చివరి ట్యాంకు మళ్ళీ రాదంటే ఏం చేస్తాం మనం? నమ్ముతామా లేదా? ఒక ట్యాంక్ చివరిది, ఇంకా ఏం చేయాలా? ఈ నీళ్లు మనం కాపాడుకుని చూస్తామా లేదా? ఈ ట్యాంక్ ఇంకో ట్యాంకులు వస్తుందా, అన్ని చల్లుదాంలే, వేస్ట్ చేసేద్దాంలే అంటామా? కనం కదా. ఏ విధంగా అయితే చివరి ట్యాంక్ నేను చెప్తానే మనం నీళ్ళు ఏ విధంగా చేపట్టాలని ఆలోచిస్తామో అదే విధంగా అల్లా తాలా చిట్ట చివరి ప్రవక్త అన్నాడు. ఈ ప్రవక్త తనకు ఎవరు చేయలేదు. మళ్ళీ ఈ పని ఇచ్చినాడు ప్రవక్త, మళ్ళీ ఎవరు చేయాలి? దాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? అల్లా కదా. మనం ఈరోజు చేస్తున్నాము నీళ్లు చల్లుకొని ఏ విధంగా అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాం. ఇంకా ఇప్పుడు అన్నీ వాడుకున్న తర్వాత చూస్తామంటామా? అనము. ఎవరైతే ఆ విధంగా అన్నాడో అతడు మూర్ఖుడు. ఎందుకు? చెప్పిపోయినా నీ ట్యాంక్ ఆయన టివైట్ ట్యాంక్ ఇది, ఇంకా రేపటి వరకు మళ్ళీ నీళ్ళ ట్యాంక్ రాదు. ఏం చేస్తాం? అల్లా నిజమా కదా? మళ్ళా కాదు. ఎవరైతే మానవున్న ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని బాధ్యత ఏమంటే ఇలా దీని పని ప్రతి ముసల్మాన్ ప్రపంచం ఒక్క ముసల్మాన్ కూడా ఉండని అందరి బాధ్యత దీని పని అంతా. ఇప్పుడు ఖులాసా ఏం చెప్తున్నది ఆయన, మొత్తం దావత్, మనం దావత్ని ముందు పెట్టండి. దావత్ కామ్కి సామి రహో, ఈ దావత్ కామ్ని ముందు పెట్టి మీరు పని చేస్తూ పోయి అల్లా హిదాయత్ ఇస్తూ పోతాడు. మనం ఈరోజు దావత్ని ముందు పెట్టలే మనం అంతా కదా కదా. అందువల్ల మనం ఏం చేయాలా? చూడు, ప్రపంచం నుంచి ఖుదా నా కరే ఒక్కరు కూడా కల్వలు లేకుండా పోతే ఎంత బాధపడగల మనం. మన ఇళ్ళల్లో, మన ఈ సంసారంలో, మన వంశంలో ఎంతో మంది ముసల్మాన్లు కల్వలు లేకుండా పోతున్నారు. మళ్ళీ ప్రళయంలో అల్లా అడిగితే ఏం చేయాల్సి? మన 4 నెలలు పోయితాము, 4 రోజులు పోయితాము, మరి కల్మ లేకుండా పోతున్నాం. మన ఇంట్లో, మన వంశంలో కల్మ లేకుండా పోతున్నారు. రేపు ప్రళయంలో మనకు అల్లా అడగడా? ప్రవక్త యావత్ ప్రపంచానికి గురించి అల్లా అడుగుతాడు. ప్రవక్తకి నీ ఇంటి విధికి అల్లా అడగడా? ఎంతమంది అయితే ఇప్పుడు మనం అల్లా మార్గంలో పోవాలంటున్నాము. పోవాలంటే ఏమంటాము? అంత యోగిస్తాం, అంతా ఇంట్లో వెళ్ళినట్టు వెళ్ళారు. ఒకటి ఒక మనిషికి ఇంటి నుంచి జమాత పోండి అని చెప్తే లేదబ్బా ఆడితే ఒక్కడే ఉన్నాడు చేసుకునే. ఉదాహరణ ఇస్తున్నాను, ఒక ఆయనకి రోగం వచ్చా, హార్ట్ రోగం వచ్చా, పోయి చూపించా. ఏమంటే ఏం లేదు, 4 నీవి బర్రెలు కూడా బంద్ అయిపోయినాయి, నీకు వెంటనే అడ్మిట్ కావాలని చెప్పా. అప్పుడు అంటాడా నా భార్య ఉండరు, నా పిల్లలు ఉండరు అంటాడా? మళ్ళా అంటాడు నా భార్య పిల్లలు ఉండరు అంటాడా? ఫస్ట్ అంటాడు డాక్టర్ సార్ నాకు ఫస్ట్ అడ్మిట్ చేసుకోండి. మళ్ళా అరే ఒక్క ప్రపంచములో ప్రాణం కోసము
భార్య పిల్లల్ని అందరినీ మర్చిపోతున్నావు. జమాత పోవాలంటే 4 జమాత పోవాలంటే ఏమంటావు? అందరు బతుకొస్తున్నారు, నేను ఒక్కనుండా పోలేను. ఇది తప్పు మనది. అసలు అయితే మనం అంత జమాత అందరం పోవాలా, మనం అంతా భార్య పోవాలా, పిల్లలు పోవాలా, మనం పోవాలా. కానీ లాస్ట్ ఒక్కరు కూడా పోతలేదు. ఇది ఎవరి బాధ్యత? ఆపరేషన్ చేసిన తర్వాత చావు వస్తుందా రాదా అని అంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ చావు వస్తుందా రాదా? కొన్ని రోజులు బతకనిక మాత్రమే ఈ ప్రపంచం, కొన్ని రోజులు బతకనిక కోసం ఈ ప్రపంచము. కానీ నరకం నుంచి కాపాడాలంటే ప్రాణం కాపాడడం ముఖ్యమా? ప్రాణాన్ని నరకం నుంచి కాపాడడం గొప్పనా? చెప్పండి, చెప్పండి. ప్రాణాన్ని కాపాడడం గొప్పడమా? ప్రాణం నరకం నుంచి కాపాడడం గొప్పనా? యాది మరి ప్రాణం నుంచి నరకం నుంచి కాపాడాలంటే అంటే ఒక మానవుడికి చచ్చిపోతే నీళ్ళు పోస్తే ప్రాణం కాపాడా, కానీ అతనికి విశ్వాసం లేదు. ఈరోజు అంతా మనం భ్రమలో పడిపోయినాం. ఈరోజు మనమంతా భ్రమలో పడిపోయినాం. ఉదాహరణ, ఒక తన పెళ్ళి అవుతుంది, అడేం స్వీట్స్ ఉన్నాయి, బిర్యానీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఒక తాన ఇల్లు అంటుకోబోతుంది పక్కల. వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఉంటారా, ఇల్లు ఆర్పణించబోతారా? ఫస్ట్ లేదైనా ఇది సంతోషంగా ఉండాలి. మనం ఏం చేస్తారు? దాంట్లో డాక్టర్లు కూడా ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉండరు, దాంట్లో పోలీసులు ఉండరు. పెళ్లి పోలీసులు వచ్చినారు, డాక్టర్లు వచ్చినారు, పెళ్ళి అందరు ఉండరు. కానీ ఒక తాన ఇల్లు అట్టుకోబోతుంది, లేకుంటే బస్సు అట్టుకోబోతుంది. ఏం చేస్తారు? వీళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారా, చూసుకుంటూ ఉంటారా? కాలంలో బా అని ఏం చేస్తారు? అందరు ఏం చేస్తారు? అప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ పోయి ఆ ఇంటిని ఆర్పణికి ప్రయత్నం చేస్తారు, ఆ బస్సును ఆర్పణికి ప్రయత్నం చేస్తారు. అరే ఒక ప్రపంచంలో మానవులని ప్రాణం కాపాడికి స్వీట్ తింటలేరు, అన్న పెళ్లినే మర్చిపోయినారు. మళ్ళీ ఈరోజు అల్లా మార్గంలో పంపించి వాళ్ళ నరకం నుంచి కాపాడే బాధ్యత ఎవటి? అల్లా నుంచి. వాళ్ళ నరకం నుంచి కాపాడే బాధ్యత ఎవరు? మళ్ళీ ఒక ఇంటిని మనం ఆర్పణించ మంచిపోతున్నాము. మళ్ళీ అతని అల్లా మార్గంలో పంపించి అల్లాని గుర్తు పట్టించి అతను స్వర్గంపు పోయేవాడు కావాలా? చూస్తారా ఏం చేస్తారు? మళ్ళా ఇది నరకం నుంచి కాపాడే పని, అది ప్రాణం కాపాడే పని. దాన్ని మనం బాధ్యతగా అనుకుంటే, కానీ నరకం నుంచి కాపాడే పనిని మనం బాధ్యతగా అనుకోలే. ఈరోజు మళ్ళీ అల్లా మద్దతు మనకి ఏ విధంగా వస్తాయి? ఈరోజు దీని పని చేయకుండా అల్లా మద్దతే లేదు. ఈరోజు ఏ పని కోసం అల్లా తఆలా మనకు పంపించాడో ఆ పనిని మనం మర్చిపోయినాము. ఆ ప్రవక్త అయితే ఆ పని కోసం వచ్చాడో ఆ ప్రవక్త పనిని మనం మర్చిపోయినాము. చూడండి, అల్లా తఆలా ప్రవక్తని ఏమొస్తం గారు, మీరు ఇంత ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళు విశ్వాసం తేకుంటే మీరే ప్రాణం పోగొట్టుకుంటారా? మళ్ళీ అంత కష్టపడుతున్న ప్రవక్త, మనం ఏడుస్తున్నాము రాత్రుల పూట లేచి. అల్లా కోసం ఏడుస్తున్నామా? ప్యారే కోసం ఏడుస్తున్నామా? పిల్లల కోసం ఏడుస్తున్నామా? మళ్ళా ఎంతసేపులు ఉన్నా యదార్ సేను గురించి, ఎంతసేపులు ఉన్నా వ్యాపారం గురించి. ఆకలి వ్యవసాయ గారు ఇంటికి వచ్చినాయి, కట్టెలు పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. భార్య అడుగుతుంది, ఏ ప్రవక్త గారు ఎందుకు ఈ విధంగా, ఎందుకు మీరు ఆ యొక్క పొట్టం యొక్క కట్టెను గట్టిగా పట్టుకున్నారు? ఆయిషా, నాకు ఆకలి అయిపోయింది, ఆకలి నాకు తట్టుకోలేకపోతే నేను కింద పడిపోతా నేను. ఇంత ఆ ప్రవక్త గారు ఇంత ఉపాసం ఉండి ఉమ్మతి చేస్తున్నాడు. మనం ఈరోజు ఈరోజు పనిని గుర్తుపట్టకపోవడం వలన ఈరోజు మనకి ఇష్టం. ఈరోజు మన ఊర్లో ఏమవుతున్నాయి? ఈ దీని పని మర్చిపోవడం వల్ల రాగా ఏమవుతుంది? ఇస్లాం తక్కువైపోతుంది, కాఫీర్లు ముసల్మాన్లు కాఫీర్లు అయిపోతున్నారు. మనం దావత్ ఇవ్వకపోవడం, ఈ దావత్ పని చిట్ట చివరి ప్రవక్త పని అని మనము గుర్తుపట్టాలి. చిట్ట చివరి ప్రవక్త పని మనం బాధ్యతగా ఈ పనిని మనము చెయ్యాలి. ఏదైతే ప్రవక్త గారు ఈ పని తెచ్చినారో అదే పని ప్రవక్త పని తెచ్చిన పనినే మనకు అందరికీ సమావేశం పెట్టినాడు. చిట్ట చివరి మానవుడి వరకు ఈ పని చేసే బాధ్యత మనకు అందరిది. ఈరోజు వేరే మతస్థులు నరకంకి వెళ్ళి పిలుస్తున్నాం, కానీ మన దీని పని ప్రతి ముసల్మాన్ నరకం నుంచి కాపాడి స్వర్గంకి తీసుకునే బాధ్యత ఈ పని చేయడానికి అందరు తయారున్నారా? చూడండి, ఈరోజు దువా చేసుకుంటే ఉంటే దువా చెయ్యాలా, కానీ దువా ఎట్ట కుర్బానీ చెయ్యాలా. అందరు కూడా ఇరాదా చెయ్యండి. అల్లా మార్గంలో పోవడానికి ప్రతి సంవత్సరం 6 నెలలు 4 నెలలు అల్లా మార్గంలో 2
7 నెలలు నిజాముద్దీన్లో పోవడానికి ప్రతి సంవత్సరం 6 నెలల కోసం నియ్యత్ చేయాలా. ప్రతి ఒక్కరు ఇరాదా చేయాలా. అల్లతల మన యొక్క ప్రాణాలను దానాలను అల్లతల బర్కత్ ఇవ్వగాక. ఈరోజు ప్రతి ఒక్కరు నియ్యత్ చేయాలా. ప్రతి ఒక్కసారి 6 నెలల కోసం నియ్యత్ చేయాలా. 6 నెలలు పోతేనే మన యొక్క ఇంట్లో హిదాయత్ వస్తుంది. మన గ్రామంలో మన ఊర్లో గేర్లో హిదాయత్ వస్తుంది. మన ఇంట్లో మన ఊర్లో మన పల్లెల్లో మన మండలాల్లో మన సెంటర్లో హిదాయత్ రావాలంటే మనం అందరూ 6 నెలలు పోవాలా. 6 నెలల కోసం సాధ్యం నిలబడండి. అందరూ అల్లా మార్గంలో పోయి నియ్యత్ చేస్తారు ఇన్షాల్లా. ఎప్పుడు వెళ్తారు భయ్? ఎప్పుడు నియ్యత్ చేయనంటున్నాడు. ఎట్లా చేస్తారు? ఎప్పటి నుంచి చేస్తారు చెప్పండి. क्या करेंगे हम साहब? సున్నానా పేర్లు వస్తాయి. మీ పేర్లు చెప్పండి అబ్బా. నేను రాస్తున్నాడు ఇక్కడ ఆడ తష్కిలేతుంది చూడండి. మేము అన్ని కత్తులతో అంతా సిద్ధంగా వచ్చినాం. మేము సిద్ధంగా ఉంటాం ఇక్కడ. ఇలా చెప్పండి మీ పేరు. ఖాజాముద్దీన్ కావాలే నందికొట్కూరు కబ్సే కడప మధ్య ఖాజాముద్దీన్ 4 నెలలు కదా ఖాజాముద్దీన్ భాయ్ కడప జనవరి నుంచి. ఏం తెలుగు సాధ్యులు తెచ్చలేదా? మీరు ఇంత తక్కువ వచ్చినా తెలుగు సాధ్యులు వస్తారా? ఇప్పుడు నుంచి ఇన్షాల్లా ఇట్లే ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు నుంచి ఇన్షాల్లా ఇదే విధంగా ప్రతి నెల కూడా ప్రతి నెల అక్కడ ఉర్దూల బయాన్లు ఇక్కడ తెలుగుల బయాన్లు అవుతాయని మన చెప్పలేదా? మీ మండలం చెప్పలేదా? అరే తప్పు కదా. ఫస్ట్ బుధవారం చెప్పినారు ఈ విషయం. బుధవారం నుంచి చాటింపు అంటే బేస్తవారం అని చెప్పాలి. శుక్ర శని ఆది 3 రోజులు అయిపోయా. లేదు చెప్పినా కానీ బుధవారం చెప్పినా అంటే చెప్పాలా మీకు. ఇంకోటి అంతకుముందు ఇంతమంది రండి ఇంతమంది రండి. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అట్లా లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఇప్పుడు నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగితే ఏం చేయాలి? మనము ఏం చేయాలా? మధ్య మాట ఎంత ఉంటే అందరినీ తొలగి రావాలి. మధ్య మాట ఎంత ఉంటే అందరినీ తొలగి రావాలా. ఇప్పుడు నుంచి అప్పుడు నెలకు ఒకసారి జరిగేది కదా. పొద్దున వచ్చి 10 గంటలకు పోయేది. తక్కువ వచ్చిన 5 మంది 6 మన పెద్దలు 6 నెలలు ఆడుకోవాలి. ఇదే దాగు. ఇప్పుడు ఏమైనా చెప్పినామో మనం కుర్బానీ పెంచుకోవాలి. పోయి నేను కూడా నేననే కాదు. నేను ముందు 2:30 గంటలు చదువుదామని నేను 8 గంటలకు రావాలా. నేను 8 గంటలకు రావాలా. 8 గంటలకు రావాలా. 3 రోజులు పోతున్నా. 3 రోజులు 6 కనీసం ఫస్ట్ 6 దినాలు మన పెద్దలు ఏమంటారు కదా సార్? బయట కూర్చోండి. ఎంతసేపు ఇప్పుడే వచ్చారా? ఈ హల్కల జమాత్ ఇద్రీస్ హల్కా నిర్దవల్ నుంచి. నిర్దవలైనా వేరే ఏదైనా పక్కన ఇంకా 5, 6, 7 మండలాలు ఉండాలి కదా. దాంట్లో వాళ్ళు కూడా ఉండరు. ఇట్లా పాలకొల్లలో ఉండరు. ఇంకా చాలా సంతోషం. అని 400 కిలోమీటర్లు ఉంటుంది కదా దగ్గర 500 కిలోమీటర్ల నుంచి వచ్చి చెప్పాను నిర్దవల్ నుంచి. మన 30 కిలోమీటర్లు నందికొట్కూరు. అర్థమైందా? చూడండి దీని మెహనత్ చేస్తే కదా అలా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది. కాబట్టి మనము ఫికర్ చేయాలి. ऐसा जरा बाजू में ऐसा आ जाओ इसलिए क्या उनका सामान है. ఒక బయాన్ మిస్ అవుతుంది మీరు. కొంచెం లేట్ అయ్యా. మన అబ్దుల్ హేమన్ భాయ్ గారు ఢిల్లీ నిజాముద్దీన్ మాటలు చెప్పినారు. కాబట్టి మనము అందరము చాలా మహోన్నతమైన పనిలో మనకి అల్లా సమేషపెట్టాడు. చాలా పెద్ద మహోన్నతమైన పని. జర సామె ఖరీబ్ ఆ జాతం లోగా. మీరు అన్న ముందరికి వచ్చేయండి. దగ్గరకు రండి. మనమే బయాన్లో చెప్తాం. కూర్చుంటే సాబాలకు చాదర్ వేస్తే కదా జోలు రాకుండా చెప్పడం కదా. ఆచరణ రావాలా. హజరత్ అదే అంటాడు. సున్నత్ జిందా చేయండి. సున్నత్ ప్రతి పనిని మీరు సున్నత్ నుంచి చేయండి. అల్లా ఇదేం చేయదు. సహాబాలు ప్రతి పనిని ఏం చేస్తుంది? సున్నత్ ద్వారా చేస్తుంది. మనం చేస్తాం నిలబడి ఇలా ఏం లేదన్నా హోటల్ ఉంది నిలబడి కొంచెం ఇట్లా టీకా తీసుకొని తాగుతాడా? అయిపోతుందా? నైరే ఎసా లేదు. ప్రవక్త కూర్చున్నారా అంతే తాగల లేదన్నా ఆడ ఉంది కూర్చున్నాక మాట్లాడు సార్. అల్లా తల మనకందరికీ ప్రవక్తలున్నారని సహాబాల ప్రవక్తల పని కన్నుకున్నాడు అల్లా తల మనకందరికీ. ఇది చాలా పెద్ద బహుమతి మనకి. ఇది పెద్ద బాధ్యత కూడా. ఒకటి బహుమతి, రెండోది బాధ్యత. ఈ యొక్క బాధ్యత తీసుకొని ఈ యొక్క బాధ్యత తీసుకొని ప్రపంచంలో అది జరుగుతుంటుంది. ఇక్కడ చూడండి అల్లా తాలా ప్రపంచంలో
ప్రవక్తని 1,00,000 ఎంతమంది 1,24,000 మంది ప్రవక్తల ప్రపంచంలో ఈ బాధ్యత ఇచ్చి పంపించాడు. అమానత్ అంటే బాధ్యత. ఇది కుదిరేది బహుమతి కూడా అనుకోండి. పని దొరకడం బహుమతి, చేయడం బాధ్యత. నిజమే కదా? ఒక ఆయనకి 1,00,000 రూపాయలు దొరికినాయి. ఇక ఎట్లా ఖర్చు చేసి అవుతుంది? దొరికినాయి బహుమానంగా. ఇక లేదా మనకు బహుమతి దొరికిన ఏడంటే ఏడ ఖర్చు చేస్తే ఏడ ఖర్చు చేయాలా? అల్లా ఏడ చెప్తాడు. అదే మన ముందర ఇప్పుడు ఇస్తేమా ఉంది, ఆంధ్ర తెలంగాణ ఇస్తేమా కదా, ఏడ ఉంది? కడపలో జనవరి 23, 24, 25 కదా. ఈ ఇస్తేమా కోసం, ఈ పని కోసం ఆడవాయన, మగవాళ్ళు, పిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు, గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు ఈ బాధ్యతను గుర్తించాల. అక్కడ మాటలు అతడు మొట్టమొదటి ఏం అనుకున్నట్టు తను తాను ఏం గ్రహించాలన్న, బాబు ఇదో దేహో అచ్చా బెటో అచ్చా స్టైల్ సైకిల్ దానితో సైతాన్ దీని తర్వాత టక్కుమలకు మాట్లాడతా. ఏం చేయాలా? ప్రతి ముసల్మాన్, పట్టణంవాడు, పల్లెటూరి వాడు, ఆడ మగ, యువకుడు, ముసలాయన ఏం చేయాల? మొట్టమొదట అల్లా తబారకల్లా ఈ పనిని నన్ను కోరుకున్నాడు, ఇది నా బాధ్యత, ఇది బాధ్యత. ఎందుకంటే ఈ యావత్తు ప్రపంచంలో ఉన్న ఉమ్మత్ అంతా అల్లా తలా ఇఖామతే దీన్, ఇషారే దీన్. ఇఖామత్ కోసం అయితే ఎట్లా ఏం చేస్తాం? అఖామత్ అయితే మజా అయిన తర్వాత అఖామత్ అవుతుంది. ఏం చేస్తాం? అందరం ఖురాన్ చదువుకుంటూ వస్తున్నావా? తవజీ ఏం చేస్తాం? అందరం ఉరుకుతాం జమాత్ల షరగా. ఏ విధంగా అయితే జమాత్కి మనము నమాజ్కి అఖామత్కి వెళ్ళిపోతామో ఆ విధంగా ఈ పని కోసం అందరం కూడా ఆ విధంగా తయారు కావాలా. నేను సీఎం చేసుకుంటా ఉంటా, ఉద్యోగం చేసుకుంటా ఉంటా, వ్యాపారం చేసుకుంటా ఉంటా, లేదు. ప్రభుత్వం గారు మొట్టమొదటి రోజు ప్రవక్త గారు మొట్టమొదటి రోజు ఏం చేసినాడు? ఏం చెప్పింది? బిలాల్ ఎవరికి? బిలాల్కి, అబూబకర్కే. మొట్టమొదటి దాన్ని ఎవరికి ఇచ్చారు ప్రవక్త గారు? అబూబకర్ జీవితం ఎవరికి ఇచ్చిరి? బాగా కొంచెం ప్రయత్నంగానండి. ఏమంటే మీ తెలుగు నా తెలుగు కొంచెం తేడా ఉండొచ్చు కదా. మొట్టమొదటి రోజే ప్రోగ్రామ్ చేసిన అబూబకర్, ఏ అబూబకర్ మై నబీ బనా తుమ్ ఈమాన్ కబూల్ కరో. ఇంకా ఏం చేశా? అబూబకర్ కల్మా చదువుతున్నా. ఏం చేశా? ఇంట్లో కూర్చున్నానా? అజీ ఇంట్లో కూర్చోలే. మొదటి రోజు పోయి 5 మందిని, రెండో రోజు పోయి 4 మొత్తము 2 రోజులు 9 మందిలో ఇస్లాం. దాంట్లో అషర ముబషర సహాబాలు. ప్రపంచం స్వర్గం దేవ. ప్రొఫెసర్ గారు ఈ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి చిట్ట చివరి మాట కూడా ఏం ప్రవక్త గారి మాట ఏముంది? హజ్ యాత్రకు పోయి హజ్ తర్వాత దావత్ ప్రవక్త ఏమంటారు? దావత్ చిట్ట దావత్. ఒక రివాయత్లో ఉంది 1,24,000 మంది సహాబాలు ఉండి, ఒక రివాయత్లో ఉంది 2 లక్షల సహాబాలు ఆడ మౌజూద్ ఉండి. వాళ్ళకి ఏం బాధ్యత ఇచ్చా ప్రవక్త గారు? మొదటి బాధ్యత అబూబకర్కి ఫస్ట్ విశ్వాసం ఇచ్చి దావత్ ఇస్తే, చివర పోతున్నాడు పోతున్నాడు, ప్రపంచం నుంచి పోతున్నాడు. హజ్జతులు దావత్ ఇస్తున్నాడు. ఏం దావత్ ఇస్తున్నాడు? మీకు వరకు నేను దీన్ని ముట్టించినానా లేదా, పూర్తిగా చెప్పినా లేదా, అసలు పూర్తి దావత్ ఇచ్చినారేమి ఆచరించి చూపించినారు కూడా. ప్రవక్త చెప్పి ఇంట్లో పోండి, మీ సేద్యాలు ఉన్నాయి, సేద్యం చేసుకోండి, ఖర్జూర వ్యాపారాలు ఉన్నాయి చెప్పానా? ఏం చెప్పా? చిట్ట చివరి మానవునికి పోయి మీరు బాధ్యత చేయండి. మనం చేస్తున్నాం. ఇప్పుడు 4 నెలలు పోతుంటే చేసుకొని పోతుంటే ఒక ఇల్లు ఆయనకి ఇంటికి బతుకొస్తుంది, ఆయనకి సీని బతుకొస్తుంది, వ్యాపారం అయినా కాదు. వాళ్ళకి ఏమన్నా ప్రవక్త ఏమని చెప్పి, నాయన మీరు నా ఇంట చేసినా కదా ఇన్ని రోజులు, నేను నా 150 జమాత్లో నేనున్నాను, 300 జమాత్ల పైన నేను వెళ్ళించినాను, ఇంకా ఇన్నిసార్లు చాలా చేసుకున్నారు 23 ఏళ్ళలో, ఇంకా సార్లు దీని పని చేసే అవసరం లేదన్నా. అది ఏ పని కోసం అయితే ప్రవక్త ఈ ఉమ్మత్ని నిలబెట్టాడో, ఈ ఉమ్మత్ వల్ల అదే పని మీనికి రావాలి. అందరూ ఒకటే తాటి మీనికి రావాలి. అందరి ఒకటి ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ వాహిదే కలాం. సహాబాల యొక్క ఏమేమో అల్లాహు అక్బర్, పెద్ద పెద్ద ఆచరణలు సహాబాలు, పెద్ద పెద్ద ఇరాదాలు ఉండే సహాబాలకు. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఖురాన్ గ్రంథం చెప్తారు ఆయన.
ఈ ఉమ్మత్ అల్లా తఆలా మిల్లతి ఇబ్రాహీం అన్నాడు. ఎందుకు? ఇబ్రాహీం ఎటువంటి త్యాగం ఫలించాడు? ఎవరైనా కొడుకు కుర్బానీ చేస్తారా? మళ్ళా ఈ పని కొడుకు కుర్బానీ ఇచ్చే పని. కుర్బానీ తీసుకున్నాను అల్లా తఆలా తీసుకోలే, కానీ కుర్బానీ షరత్ ఉంది పని. ఈ అల్లా తఆలా ఈ ఉమ్మత్లో అటువంటి సలాయత్, అటువంటి సలాయత్ తెలుగు ఏమంటారు దాన్ని, అటువంటి శక్తి ఇచ్చాడు అల్లా తఆలా. అటువంటి శక్తి ఇచ్చాడు ఈ పని చేసే అంటే కొడుకుని కూడా కుర్బానీ చేయగలుగుతుంది ఈ ఉమ్మత్. అందుకోసం ప్రియమిత్రులారా, అల్లా తఆలా ఈ పని ఇబ్రాహీం అలైహిస్సలాం ఏ విధంగా అల్లా తఆలా ఏమి అల్లాహు అక్బర్ ఇబ్రాహీం అలైహిస్సలాంని అల్లా తఆలా చూడండి, పొట్టవద్దు మీ భార్య పిల్లల్ని వదిలిపెట్టిరండి. ఈరోజు 4 నెలలు మన భార్య పిల్లల్ని వదిలిపెట్టి, ప్రవక్త భార్య పిల్లల్ని బయటలు వదిలిపెట్టి వస్తున్నాడు. మనకి అట్లా అన్నాడా అల్లా తఆలా? భార్య పిల్లల్ని అడుగులో పెట్టి మీరు జామాతో పోయి పని చేయమన్నా లేదు. మళ్ళా కానీ కుర్బానీ అడుగుకుంది, భార్య పిల్లల్ని అడిగేది ఉంది. అల్లాహ్ చూడండి, ఇబ్రాహీం ఏం చెప్పారు వాళ్ళు, నమ్రుద్ ఏం చెప్పారు చూడు, దావత్ వచ్చి పని వదిలిపెట్టు, నీ రాజ్యానికి చూపిస్తాను. ఏం చెప్తాడు ఆయన, నాకు ఈ ఇంటి నుంచి వెళ్ళి పెట్టండి, మీ ఊరి నుంచి వెళ్ళి పెట్టండి, కానీ నేను మాత్రం దావత్ వదిలిపెట్టాను. అందుకోసం అల్లా తఆలా 2 పని చేశాడు. మొట్టమొదటిగా భార్య పిల్లల్ని దూరం, 2 పని ఏం చేశాడు, మీ కుమార్ని జబా చేయండి. అల్లాహు అక్బర్. ఏమి ఈ పనిలో అందరం బాధ్యత, ఆడామ, మగవాడు, పిల్లవాడు. ఈ పనిలో ముగ్గురం ఉండాలి. మన ఇంట్లో ఈ పని ముగ్గురు చేయాలా. భార్యకు దీని అవసరం ఉంది, కొడుకు దీని అవసరం ఉంది, తనకు కూడా దీని అవసరం ఉంది. ఇది మిల్లతి ఇబ్రాహీం నుంచి ద్వారా మనకి చూపిస్తుంది. మనకి ఈ ఉమ్మత్ యొక్క బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత ఇబ్రాహీం మిల్లతే నడచాలి మనమంతా. ఇబ్రాహీం మిల్లత్ మీద నడచాలి మనమంతా. సహాబా ఇక్రామ్ రజీల్లాహు గారు ఆచరించి చూపించినారు. ఊకలే మాట చెప్పలే సహాబాలు, ఆచరించి చూడాలి సహాబాలు. 1,04,000 మంది ప్రవక్త సహాబాల్లో ఇంత మదీనా నగరం ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఇప్పుడు మదీనా నగరంలో 10,000 మంది సహాబాల ఖబర్లు ఉండే. వేరే సహాబాలు అడిగినారు. మళ్ళా ప్రతి సహాబా అల్లాహ్ దీనికోసము తన ఇంటిని, తన వ్యాపారాన్ని, తన ఉద్యోగాన్ని, అంటే ఆ కాలంలో ఏదైతే ఉందో ఆ బాధ్యత వదిలిపెట్టి అల్లాహ్ దీని పని బాధ్యత మీద ముందుకు పోయినారు సహాబాలు. ఈరోజు ప్రతి ముసల్మాన్ కోరుకుంటాడు, నేను నమాజ్ చదవాలా, నేను దీని పని చేయాలా, కానీ కుర్బానీ ఇవ్వలేకపోతున్నాను. అందరు నరకం నుంచి కాపాడి స్వర్గంలో పోవాలని అందరం ఆలోచించాలి. అందరు నియతుంది, నిజమో లేదా? కానీ పని చేస్తున్నామా? మళ్ళా పని చేయకుండా అవుతుందే. ఈ యొక్క బాధ్యత ఈడ ఎంతమంది కూర్చున్నారో, ఈరోజు ఇంతమంది ఈరోజు వచ్చినారంటే ఇలా అల్లాహ్ యొక్క కరుణ ఇలా మీద ఉంది, మీ మీద ఉంది. ఈరోజు చాలా మంది ఉన్నారు. అల్లాహ్ తఆలా అంతమంది ఏరుకొని, అంతమందిలో మనకెందుకు అల్లాహ్ తఆలా దీని పని కోసం ఈ ఉమ్మత్లో పుట్టడం అందరం అంటారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ తఆలా ఈ ఉమ్మత్లో పుట్టాం, మనం చాలా గొప్పవారం. కానీ ఈ పనిని ఇవ్వడం మనం, ఈ పని కోసం అల్లాహ్ తఆలా మనకి ఎందుకున్నాడు. ఇంతమంది మానవుల్లో మనకంటే డబ్బు వాళ్ళు ఉన్నారు, మనకంటే ఎక్కువ శక్తి గల వాళ్ళు ఉన్నారు, తెలివి గల వాళ్ళు ఉన్నారు. కానీ పల్లెటూళ్ళ నుంచి, గ్రామాల నుంచి కదా అల్లాహ్ తఆలా ఈ ఉమ్మత్ని కోరుకున్నాడు. ఈ యొక్క పని మీద బాధ్యత అందరిని నిలబెట్టాలి. మన బాధ్యత కుటుంబంలో నిలబెట్టాలా, మన పల్లెటూళ్ళలో, పట్టణాల్లో, ప్రతి చోట ఒక్క ఇల్లు ఉంటే కూడా అటువంటి తోటలో పోయి ఈ పని నిలబెట్టాలి. అల్లాహ్ తఆలా ఈ పని కోసం ఎంతమంది 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ఆయన కాలంలో పుట్టించలే మనకు అల్లాహ్ తఆలా. ఈ ముక్తసర్ అంటే తక్కువ సమయం ఉన్న ఉమ్మత్లో పుట్టించాడు అల్లాహ్ తఆలా. మళ్ళా ఎందుకు పుట్టించాడు? ఈ ఉమ్మత్లో ఆ యొక్క సలాయత్ ఉంది, ఆ శక్తి ఉంది, ఏంది ప్రవక్తల్లో పని చేయగలుగుతాయి ఉమ్మత్. అల్లాహ్ తఆలా అందరి దయవస్తు మనకు పుట్టించాడు. అంతే. అల్లాహ్ తఆలా మనకి ఎన్నుకున్నాడు ఈ పని కోసం. మనము చాలా అదృష్టవంతులం. కాబట్టి ప్రియమిత్రులారా, మనమంతా ఈరోజు ఈ యొక్క ముసల్మాన్లకు ఈ దీని పని చెడగొట్టడానికి చాలా మంది పెద్ద పెద్ద ప్లాన్లు చేస్తున్నారు. ఆయన అక్కడ అంటారు, అదే మాట ఇక్కడ ఈ పని ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తే సక్రమం కాదు, ఇల్లు చేస్తారు. ఈ పని చేసే వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఎటువంటి కష్టాలు వస్తాయి? ఈ పనిని వదిలిపెట్టి ఈ పని నుంచి దూరం కావాలని అటువంటి కష్టాలు కూడా వస్తున్నాయి.
ఆడ ముసల్మాన్లు కష్టపెడుతున్నారు, ఈడ మొదలు. ఎందుకంటే ఈ ముసల్మాన్ ఇస్లాం నుంచి దూరం కావాలి ఫస్ట్. ఎందుకు తెలుసా? ఈ కల్మ వదిలిపెట్టేస్తే వేరే మతంలో జాయిన్ అయితే ఇంకా ఏం కష్టమే ఉండదు. ఆ కష్టాలు అక్కడ ఎందుకు సృష్టింటారు వాళ్ళు? ఎందుకు ముస్లింలు ముసల్మాన్లు ఉండకూడదు చూడండి వాళ్ళ ప్లాన్లు. కానీ మన పెద్దలు కెల్లతల ఈ పని ద్వారా ఇస్తమాలు తయారు చేసి ఇస్తమా పెండాలు వేసి ఇస్తమాల్లో ముసల్మాన్లను జోడి అంటే గుమిగూడించి ఇస్లాంని మళ్ళా సార్ తన ప్రాణాన్ని తన ధనాన్ని ఈ దీనికోసం కష్టపడలేదు. ఇస్తమా తయారైంది, ఇస్తమా వచ్చింది ముసల్మాన్ల కోసం. ఆ ఇస్తమాల్లో ముసల్మాన్లు ఉన్నారు, మళ్ళీ ముసల్మాన్లు ఉండలేదు. వీళ్ళు భయపడతలేరు ముసల్మాన్లని ఇస్తమా చేయడానికి కారణం అదే. పెద్ద పెద్ద ఇస్తమాలు అమెరికాలో ఇస్తమా ఆయా చేసేసలేదు సాసఫ్ గారు. అందుకోసం ఏ నెల కూడా హజీ అన్న మన సేమాజుడు నిజాముద్దీన్లో ఏ నెల కూడా ఇస్తమా లేకుండా లేదు. ప్రతి దేశంలో ఉంది ఇప్పుడు ఇస్తమా. ఏదో ఒక చోట ఏదో ఒక ఇస్తమా జరుగుతుంది. ఈరోజు నిజాముద్దీన్లో వాళ్ళు పోయి అక్కడ ఇస్తమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇస్తమాలు తయారవుతాయి. ఎందుకోసం తయారు? అల్లా యొక్క కరుణ వల్ల ఆ ఇస్తమాలు తయారవుతాయి. అల్లా యొక్క కరుణ వస్తుంది మీ యొక్క ఆంధ్ర తెలంగాణ మీద. కొంచెం కష్టపడాలి మనం. కొంచెం కష్టపడితే ఒక పెద్ద ఏమని ఇస్తమాని ఎలానైపోయింది. ఇంక అందరు టికెట్లు బుక్ చేస్తున్నారు. ఇంకా ఏమేమి ఇంతజాములు అవన్నీ తయారు చేసుకుంటారు ఎప్పుడు కదా. చూడండి అమెరికాలో ఒక్కొక్క మస్జిద్ నుంచి 4 నెలలు జమాత్ ఇస్తున్నారు. అమెరికాలో అంత బిజీ కంట్రీ. మళ్ళీ ఎట్లా అది? వేల మంది జుమ్మగుడి ఇంత బిజీ కంట్రీలో కూడా 4 నెలలు జమాత్లు వాళ్ళు ఎంత కష్టపడినారు. మా కర్నూలు పిల్లగాడున్నాడు ఆ యొక్క అమెరికాలో జమాత్లో పోయిన పిల్లగాడు. వాళ్ళు మొత్తం 6 నెలలు కష్టపడి దాంట్లో 6 భాగాలు ఉందంటే అమెరికా. ఆ పిల్లగాడు 6 నెలలు జమాత్లు పోయిన తర్వాత ఆ పిల్లగాడు అంటున్నాడు ఆ ఇస్తమా నుంచి 40 జమాత్లు 4 నెలలు 40,000 మంది ఉంటే 40 జమాత్లు 4 నెలలు అంట. అంత బిజీ. 100 జమాత్లు 120 జమాత్లు చిల్లవినాయట. చెప్పండి. అమెరికా దేశంలోనే అంత పెద్ద దేశంలోనే అన్ని జమాత్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రలో పని ఉంది, అందరికి ముసల్మాన్లు తెలుసు, జమాత్ ఉంది అని తెలుసు, జమాత్ పని నడుస్తుందని తెలిసి మళ్ళీ ఇస్తమా ఉంది. జనవరి 25, 23, 23, 4, 25 ఇస్తమా ఉంది. మనం ఎన్ని జమాత్ చేయాలంటాడు. ఇప్పుడు ఆయన మాట్లాడతా కొనేసి మనం కొంచెం గానా కుర్బానీని పెంచుకున్నాం అనుకోండి. 40 రోజులకు వచ్చిన వాళ్ళు 4 నెలలు వచ్చిన వాళ్ళు 6 నెలలు నియత్ చేశారు అనుకోండి, పెద్ద పెద్ద జమాత్ వెళ్తాయి. మనం ఫిక్స్ చేసుకుంటాం 4 నెలలు పోయినాము, ఈ డేట్ పోయినాము, ఈ డేట్కి వస్తాం. మళ్ళీ 2 నెలల నియత్ నిజాముద్దీన్కి 2 నెలలు రాండి అంటున్నారు కదా. అల్లా తాలా అంటున్నాడు ఆయన ఏమంటే ఈ యొక్క ఏరియా వాళ్ళని అల్లా తాలా ప్రతి ముసల్మానికి ఈ దీని పని కోసం కబుల్ చేయగాకు అమీనానండి. ఇలియాస్ అబ్దుల్ గారు ఈ పని స్టార్ట్ చేసినప్పుడు చాలా బలహీనంగా ఉండే, అతనికి నత్తిపోతుండే. కానీ నిలబడా. ఎట్లా నిలబడా? ముజాహిదా, కుర్బానీ, ఏ విధంగా అల్లా దీన్ ఖాయం కావాలని నియత్ చేసి నిలబడా. అల్లా తాలా ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తాన్ని లేపాడు. ఈరోజు అందరిలో అదే శక్తి ఉంది. ఇలియాస్ అబ్దుల్లా గారికి అల్లా తాలా ఎంత శక్తి ఇచ్చాడో ఈరోజు ఆ ఉమ్మత్లో ఆ శక్తి ఉంది. కానీ పని చేయాలనుకుంటలేదు. ఇలియాస్ అబ్దుల్లా గారికి ఒకరికి అల్లా మద్దతు చేశారు. కానీ మనం కూడా ఆ సలాయత్ ఆ శక్తి మనలో ఉంది. కానీ ఆ శక్తి మనలో ఎంత పని చేయలేకపోతున్నాం. మనం అటువంటి కుర్బానీ ఇవ్వాలనుకుంటలేము. భయాలు చెప్పడం, ఈ పనిని మనం బాధ్యతగా చేయాలి. ఇలియాస్ అబ్దుల్లా ఏ విధంగా అయితే ఒక్కరి బాధ్యత చేశాడో యావత్ ప్రపంచం అక్కడి నుంచి ముందుకు వస్తుంది. ఈరోజు మళ్ళీ ఈరోజు మన ఇంట్లో ఉన్న మన ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు మన మస్జిద్లకు వస్తలేరు? ఎందుకు? మనము పని ప్రవక్త సల్లల్లాహు పద్ధతులు పని చేస్తలేము. మనం ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నాం. ఆయన మాట్లాడుతాం రూబేరు చెప్తాం. ఆయన ఈ విధంగా చెప్తాను నేను. ఈరోజు మన ఇష్టం నుంచి పని చేస్తున్నాము. వాళ్ళు పెద్దలు చెప్పినట్టు ఇంటలే మన పనిని కష్టంతో కుర్బానీ ద్వారా ఈ పని చేయాలి మనం. ఎప్పుడైతే మక్కా నగరంలో దావత్ చేయడానికి పోయినారు ప్రోత్సాహం చెప్పి మక్కా మదీనా నగరంలో చెప్తున్నారు, యా రసూలల్లాహ్ మీరు మాకు ఆజ్ఞ అండి, మేము ఏం చేస్తాం? సముద్రంలో దుక్కుతాము, అగ్గిలో ఎగ్గులాడతాం మేము. మీరు ఏం ఆజ్ఞ ఇస్తే అది.
కానీ ఈరోజు నిజాము నుంచి మనకి ఏవైతే మాట వస్తుందో ఆ మాట మనం తీసుకుంటలేం. పెద్ద పెద్ద సహాబాలు ఇక్రమ్ రజన్ గారు, ఖాలిద్ బిన్ వలీద్ రజన్ గారు ఎటువంటి కుర్బానీ ఇచ్చిన చిట్ట చివరిలో. ఇబ్దుల్లా ఆస్ రజియల్లాహు తఆలా గారు ఈరోజు వీళ్ళు నిర్ణయం చేసుకోండి ఏమని, అల్లా యొక్క దీన్ని వ్యాప్తి చెందాలి. కానీ వీళ్ళు మొట్టమొదటి ఏమండి, మేము ఇస్లాం రావుడు ఖాలిద్ బిన్ వలీద్, ఆ తర్వాత ఇక్రమ్ రజన్ గారు, అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా గారు మేము ఇస్లామే తేయకూడదు అనుకోండి. కానీ ఎప్పుడైతే దీని పని చేసిన సహాబాలు కుర్బానీ ఇచ్చిరో వాళ్ళకు కూడా హిదాయత్ ఇచ్చేస్తాం. మళ్ళీ ఈరోజు మన ఇంట్లో ఈరోజు హిదాయత్ రాదా? మనం ఆ విధంగా కుర్బానీ ఇస్తే మన నెలకు 3 రోజులు పోతే 6 నెలలు 6 దినాలు పోతే 10 రోజులు పోతే రోజు 2:30 ఇచ్చేది 10 గంటలు ఇస్తే ఈ పని మనది నమాజ్ లాంటిది. ఏ విధంగా అయితే అఖామద్ అయితేనే, ఏ విధంగా అయితే మనం మళ్ళీ అంటున్నాం అన్నమాట అదే మాట, ఏ విధంగా అయితే మనము జమాత్కి వెళ్ళి ఉరుతామో అందరూ ఆ విధంగా ఈ జమాత్ పనికి రావాలి. ప్రతి ఒక్కరు నా బాధ్యత ఉంది. అల్లా తఆలా ఈ పనిని కుర్బానీ కోరుకుంటున్నాడు. అల్లా ఈ పని కుర్బానీ నుంచే జరుగుతుంది. ఈ పని కుర్బానీ ఇస్తేనే జరుగుతుంది. ఈ యొక్క పని ఏం కోరుకుంటుంది? డబ్బు కూడా కలగాల, ప్రాణం కూడా కలగాల. మన యొక్క బాధ్యం ఏంది? అంగడిని కొంచెం వదిలిపెట్టాల్సి వస్తుంది, కొంచెం తన సుఖాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది, తన సంతోషాన్ని కూడా వద్దుకోవాల్సి వస్తుంది ఈ పని కోసం. తన యొక్క కోరికలను ఈ పని కోసం ఇవ్వాలి. మన యొక్క ఏదైతే విలువ ఉందో దాన్ని మనం పడగొట్టుకునాలా. అప్పుడు పోయి ఈ పని అవుతుంది, అప్పుడే ఈ పని అయిపోతుంది. అందుకోసం ప్రేమితులారా, కుర్బానీ కాకుంటే పని ముందుకి జరగదు, ముందుకు పోదు పని. అల్లా తాలా మన యొక్క కుర్బానీకి అల్లా తాలా వ్యక్తం చేయడు, వేస్ట్ చేయడు. మనం ఎంతో ఈ పని చేసే జాయ చేయని కాదు అల్లా తాలా, కుర్బానీ ఇస్తేనే అల్లా హిదాయత్ చేయడానికి ఇస్తాడు. అల్లా పుస్తకాలు చదవండి, సహాబాల పుస్తకాలు చదవండి. మీరు ఎంతమంది దీని పని చేసినారో వాళ్ళకి అంతకేమో నష్టం చేశాడు అల్లా తాలా. చేసినాడు, నష్టం చేసినాడు, దీని పని చేస్తాడు. మళ్ళీ మనం ఎందుకు చేస్తలే? మళ్ళీ ఈ పని వ్యక్తం చేయడానికి కాదు, ఈ పని అల్లా తాలా మనకు గొప్పగా చేయండి. నిజం కదా? మనం ఏం లేకుంటే ఎవరు గుర్తుపట్టకుండా ముసల్మాన్ అని ఈరోజు ఇది చేసేవారికి అరే అల్లా తాలా ఈ ప్రవక్త అంటాడు, ఏ ముస్లిం గారు ప్రవక్త అంటాడు అల్లా తాలా, మేమనుకుంటే మీరుంటే మీరే ప్రవక్తలను పంపిస్తాం, మీ యొక్క పని మేము తక్కువ చేస్తాము, కానీ సారీ ఈ పని మీకు అంతా ఎందుకు, మేము ఎందుకు ఇచ్చాం ఈ పనిని, మీకు ఎందుకు ఇచ్చాం? మీ యొక్క గౌరవాన్ని పెంచడానికి. ఈ పని మీకు మేము గౌరవం పెద్ద చేయడానికి. ప్రళయం వరకు చెప్పుకున్నాడు. ఈరోజు ఎట్లా ఉండే సహాబాలు ఎవ్వరు వాళ్ళ మీద ఎవ్వరు కూడా వాళ్ళ మీద రాజరికం చేయడానికి తయారు చేయకుండా. హిందుస్థాన్ దేశంలో ఏ విధంగా ఉండే ఇస్లాం వచ్చే ముందర అంత కుప్రస్థానం ఉండే, అంత కుప్రస్థానం అందరు పడిపోయింది. ఎవరు మేవాద్ బద్దులుగా మేవాదులకు ఏం లేకుండా చదువు రాకుండా వాళ్ళకి మేవాద వాళ్ళకి అసలు ఎవరు గుర్తుపట్టకుంటుండి. ఈరోజు వాళ్ళకి అల్లా తాలా ఎట్లా ముంచే చేసినాడు. వాళ్ళకి ఎందుకు మనకి చూసుకొని వస్తాను, మనం చూసుకుందాం. ఈరోజు మనం కాన కుర్బానీ త్యాగాలను లేకుంటే, మన పనిని మనం పెంచుకోకుంటే 2:30 గంటలు 8 గంటలకి 3 నుంచి 10 రోజుల వరకు రాకుంటే ఈరోజు మన పనిని విలువ ఇవ్వలేము అన్నీ అవుతున్నాం. ఎందుకు? మన పెద్దలైతే ఏం చెప్తున్నా అది చేస్తలేము మనం. ఏ విధంగా అయితే అల్లాకి ఎవరికి సంబంధం లేదు, వంశం సంబంధం ఆ సంబంధం లేదు. అల్లా ఎవరికంటే వాళ్ళకి హిదాయత్ ఇస్తారు కదా. అబూ తాలిబ్కి ఇచ్చానా? అబూ తాలిబ్కి ఇచ్చానా? మళ్ళా ఒకవేళ రిశ్తేదారి రక్త సంబంధం ఉంటుంది, మొట్టమొదట అబూ తాలిబ్కి హిదాయత్ దొరకాల. అదే మాట్లాడు సేమ్ ఇప్పుడు ఆయన. అబూ తాలిబ్ ఎంత ఇష్టపడుతున్న ప్రవక్త గారికి. 10 కుమారులను ఒకకెళ్ళి ప్రవక్త గారికి ఒకకెళ్ళి, ఎవరైనా ప్రవక్తకి వెళ్ళి కన్నెత్తి చూసినా కూడా అతనితోనే అదేమన్నా కొట్లాడుతుండే. కొడుకులు ఎంతనన్నా కష్టపడండి, జాఫర్ ఇబ్న్ అబూ తాలిబ్, అలీ రజియన్ ఎవరు ఈయన కొడుకులే. కానీ కొడుకులు ఎప్పుడు ప్రేమతో చూలే ఆయన. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమతో చూశారు. కానీ దావత్ ప్రవక్త గారికి దువా ఉంది, దావత్ ఇవ్వడం కోసం అల్లాహ్ తాలా హిదాయత్ చేయలే. ఎందుకు? అతడు ఈ యొక్క దీన్ని విలువ ఇవ్వలే. సపోర్ట్ చేశాడు కానీ తన మనసులో తెచ్చుకునే ప్రయత్నం చేయలే. అంటాడు హిదాయత్ ఇచ్చిన అబూ తాలిబ్కి ఇవ్వలే.
ఎవరైతే ఏదైతే దాన్ని మన బహుమతిని దాన్ని మనం గౌరవిస్తామో అల్లా తాలా దాన్ని ఇజాఫా చేస్తాడు. ఎవరైతే అల్లా ఖురాన్ అంటాడు ఏమంటారు, ఎవరైతే మేము ఇచ్చినామో దాంట్లో మీద మీరు శుక్రే చేస్తే దాంట్లో ఇజాఫా చేస్తాము, నా శుక్రు చేస్తే తీసేస్తాం. ఈ యొక్క పని చేసేవాళ్ళు అల్లా యొక్క కరుణ, ఈ పని కరెక్ట్ చేస్తే అల్లా యొక్క కరుణ మన ప్రళయములో వచ్చే మన వంశంలో ఉంటుంది. ఈ పని చేయలే అల్లా యొక్క అజాబ్ వచ్చింది అనుకోండి, ప్రళయములో ఉంటుంది. అల్లా చూడండి ఈ పని ఎటువంటి పని ఎప్పుడు అర్థం చేస్తున్నాం మనం. ఒకవేళ పని సక్రమంగా చేస్తే మన ఇంట్లో ఖలాయం ప్రళయం దినం వచ్చేవరకు మన ఇంట్లో కరుణ అల్లాకి రహమత్ రహती है जो आदमी नाखत नहीं करता अल्लाह अजाब देता. చూడండి మూసా గురించి చెప్తున్నాడు. మూసా పోతున్నారు, ఒక దాన పోయే గోడ పడిపోయినా గోడ కట్టి అన్నట్టు ఎవరు ఖిజర్ అలైహిస్సలాం. మూసా అలైహిస్సలాం అంటారు, ఏం మూసా ఈ ఖిజర్ ఈ ఊర్లో అన్నం ఇస్తలేరు, మీరు ఎందుకు ఈ గోడని సక్రమంగా చేస్తున్నారు, పడిపోయిన గోడని ఎందుకు? ఈ యొక్క దీని కింద అన్ని సోనా ఉంది, దీని కింద సంపద ఉంది, వీళ్ళ తల్లిదండ్రులు దీందారుండ్రి, వాళ్ళు పిల్లలు వీళ్ళు పెద్దగానే ఈ యొక్క సంపద లాభం అవుతుంది. అర్థమేమి? మీ తల్లిదండ్రులు మీరు ఇక్కడ దీందారుంటే మీ ఇంటిని కూడా కాబట్టి అల్లా తాలా ఖిజర్ అలైహిస్సలాం ప్రవక్తల ద్వారా సహాయం చేపిస్తున్నాడు అని చెప్పండి. చూడండి మన పెద్దలు ఆరోగ్యంగా ఉంది. చూడండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పుణ్యవంతులు ఉంటారు అనుకోండి, మీ వంశంలో కూడా అదే అటువంటివి. అల్లా అంటే ఈరోజు మనము పుణ్యవంతులు అంటే నమాజ్ పడినా జికర్ కన్నా అల్లాకి రాసేవని కన్నా మనం దీని దాకా కాలాలనుకుంటాలే మనం. ఈరోజు 4 దుక్కులా ఏం చేస్తున్నారు, ముర్తద్ అయిపోతున్నారు. అవుతున్నారు లేదా? ముర్త అంటే ఎంత ఉంది సమజ్మారే, మత మార్పులు జరుగుతున్నారు ముసల్మాన్లు ఏమవుతున్నారు ఈరోజు? ముసల్మాన్లు ఏమవుతున్నారు, ముర్తద్ అయిపోతున్నారు. ఎందుకు వేరే మార్పులు జరుగుతున్నారు? అందుకోసం మన పెద్దలు మాత్రం సాసాబు 2011 చెప్పింది. ఏమో చెప్పింది, ఎప్పుడైతే మన దావత్ వాళ్ళ కాడికి పోదో వేరే వాళ్ళ దావత్ను వాళ్ళు కుబుల్ చేస్తారు. ఎప్పుడైతే మన దావత్ వాళ్ళ కాడికి పోదో మన దావత్ ఏమో వేరే వాళ్ళ దావత్ వాళ్ళ మంచిగా కనిపిస్తుంది, వెంటనే దాన్ని కుబుల్ చేసేస్తారు వాళ్ళు. అదే జరిగింది ఈరోజు. ఎందుకు వీళ్ళు మత మార్పు అవుతుంది అంటే మనం పోయి దావత్ చేయాలి మొట్టమొదట. కానీ మన ముందర ఇంకా తర్వాత ఈ యొక్క కార్గుజారీ అమలు వస్తుంది. దాంట్లో బంజర్ ఇలాఖల్ అంటారు కదా, బంజర్ ఇలాఖా అనే కార్గుజారీలు వస్తాయి. దాంట్లో అన్ని సక్రమ మాటలు మన ముందరకు వస్తాయి. ఏ ఊర్లో ఎంత పని ఉంది, ఏ ఊర్లో ఇర్దాద్ ఉంది, ఏ ఊర్లో ఎక్కువ మత మార్పులు జరుగుతున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తొందరగా మత మార్పిడి కావడానికి ఎందుకు పైన వచ్చే ఒక ఏం చూస్తున్నారు, పైన ఇట్లా జరుగుతుందబ్బా ముసల్మాన్లు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు. ఎంతోమంది ఆడవాళ్ళు ముసల్మాన్లు ఆడపిల్లలు వేరే మతస్థులో కలిసిపోయినారు పెళ్లి చేసుకొని. తల్లిదండ్రులు ఈరోజు ఏమంటారు అమర్యాదగా జిల్లా తల ఎత్తుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు తమ ఆడపిల్ల చేసిన పనులకి. చెప్పి జమాత్ పోయిన ఒక తాన ఎందుకు మీ పిల్లలు ఎట్లయినా అంటే ఇప్పుడు వచ్చినారు మీరు జమాత్ తీసుకొని, మీరు ఒకవేళ ముందు వచ్చింటే మాకు దీన్ని నేర్పిస్తారు, మా పిల్లలు కూడా దీనిదారవుతారు. సారి మీరు వస్తున్నారు సారి మీరు ఒకసారి వచ్చి 4 నెలల వచ్చి మళ్ళీ ఒక 4 సంవత్సరాలు రాలే, అప్పుడు నాకు ఇట్లా అయిపోతుంది. ప్రతిరోజు వస్తుంటే ప్రతి జమాత్ వస్తుంటే మా ఊర్లో కూడా దీని వస్తుండే. పల్లెటూరులోనే కాదు పట్టణాల్లో కూడా ఉంది ఈరోజు. ఎందుకు ఎక్కువ చదివిస్తున్నాం మన ఆడపిల్లలకి మగపిల్లలకి. ఎందుకు వాళ్ళకాడ హత్యవాడి తాలీం లేదు, కాబట్టి మన ఇల్లు ఈరోజు నరకం. ఇంకా ఇల్లు అయిపోయినా నరకం, మన ఇంట్లో నరకంకి వెళ్ళి పంపిస్తాం మన పిల్లల్ని. స్వర్గంకి వెళ్ళి పెంచేది పోయి నరకంకి వెళ్ళి పంపిస్తున్నాం మనం ఈరోజు. ఎందుకంటే దీని పని చేస్తలేం, దీని లేదు ఇంట్లో. ఈరోజు ఎందుకు వచ్చింది ఆ బేదీని? ఎందుకు వచ్చిందంటే మనం ఈరోజు కుర్బానీ ఇస్తలేము. దీని పదిలో వదిలిపెట్టడము దీన్ని తక్కువ చేసినట్ట.
అల్లా యొక్క శిక్ష వస్తుంది వాళ్ళకి వెళ్ళి. ఎవరు దీని పని వదిలిపెడతారో వాళ్ళకి వెళ్ళి అల్లా శిక్ష వస్తుంది. అల్లా శిక్ష వేస్తుంది. వదిలిపెట్టారు అల్లా తబరతాల మన పనిని మనం కాబట్టి అందరినీ ఈ సమయంలో కుర్బానీ కావాలి. ప్రతి ఒక్క సాతి ప్రతి ఒక్క నియత సంకల్పం చేసుకోండి. మన అల్లా మనమంతా ఇప్పటి నుంచి ఇస్తేమ వరకు మన ఊర్లో మన మస్జిద్ నుంచి మధ్యవారి జమాత్ సాతి ఎంత 5 పనులు ఉన్నావో అన్ని జమాత్లు తీస్తాం నియత చేయాలా. ఇంకోటి 4 నెలల జమాత్ని నేను సొంతంగా తీసుకోపోతాను నియత చేయాలా. సంకల్పం చేయాలి ప్రతి ఒక్కరు. నేను 4 జమాత్ తీసుకోపోదని సంకల్పం చేసుకున్నాలా. ఒకవేళ దీని పని చేస్తే ప్రతి ఇంట్లో కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు 4 నెలల కోసం తయారు కావాలి. ప్రతి సంవత్సరం 4 నెలలు. ఎన్ని నెలలు? ప్రతి సంవత్సరం 4 నెలలు. ఆ తర్వాత ఏమి 2 నెలలు నిజాముద్దీన్. మొత్తం 6 నెలలు మనం ఈ పని చేయాలి. మన ఆలోచన సైతం చేస్తుంది. ఏ మతుకొస్తుంది మనకి? వెంటనే మనకి మతుకొస్తుంది, ఇల్లు మతుకొస్తుంది, సేన్ మతుకొస్తుంది కదా. 4 నెలలు అంటేనే అబ్బా 4 నెలల సేన్ ఏమవుతుంది. ఒక ఆయనకి మన దర్శనం చేస్తే ఈ యొక్క జిల్లా నుంచి అల్లా తబరకల్లా అన్ని ప్రపంచంలో జమాత్లను పంపిస్తాం. కానీ మన బంజారీ ఇలాఖలు ఉన్నాయి. ఆ బంజారీ ఇలాఖలకు జమాత్లు పోవాలా. ఆడవాళ్ళ జమాత్ పంపించాలా, మగవాళ్ళ జమాత్ పంపించాలా. ప్రపంచంలో అయితే పోతున్నాయి. కానీ ఎక్కడైతే బంజారీ ఇలాఖలు ఉన్నావో, ఎక్కడైతే మత మార్పులు జరుగుతున్నావో అక్కడికి వెళ్ళి మీ జమాత్ని ఎక్క పంపించండి. ఆడే జమాత పని చేయండి. ఎంత కష్టం మీకు అల్లతల ఏమి ఇచ్చినాడో, ఎంత అయితే మీకు శక్తి ఇచ్చినాడో, ఎంత ఖర్చు పెట్టగలిగిన సోమత మీ దగ్గర ఉందో అంత ఖర్చు పెట్టండి దీనికోసం. తెలుసా? వేరే వాళ్ళకి చూడకూడదు. మనము ఆయన ఇట్లా ఉన్నాడు, ఈయన ఇట్లా ఉన్నాడు, ఆయన బీదవాడు ఉన్నాడు, అతను 4 నెలలు మనం ఎక్కడ తస్కలు చేయగలుగుతాము, అతను 4 నెలలు పోలేడు, అతనికి ఏం లేదు, సహాయం చేస్తే పోతాడు. ఈ నియత తీసేసేయండి. ఏ విధంగా అయితే ఒక అనారోగ్యానికి రోగం వస్తే ఆపరేషన్ చేయాలంటే ఇంటి వాళ్ళు అందరూ ఒకటే అయిపోతారు. అందరు అప్పు చేస్తారు. ఆడ 10,000 తెచ్చి 1,00,000 రూపాయలు తెచ్చి డాక్టర్కి ఇచ్చేస్తారు. అమ్మ నాన్నగారికి ఆపరేషన్ చేయండి. మనం చేస్తాం 4 నెలలు టెస్టులు చేయనిగా, 4 నెలలు టెస్టులు చేయనిగా 10,000 15,000 కోసం అంటే ఆడైతుందని అంటున్నాం. కానీ ఒక అనారోగ్యానికి ఆపరేషన్ చేయాలా. తండ్రికి ఫికర్ చేస్తాడు, కొడుకు ఫికర్ చేస్తాడు, ఆడవాళ్ళు ఫికర్ చేస్తాడు. ఆడవాళ్ళు బంగారు నాణ్యాలు ఇచ్చి నాయన ఈ సొమ్ము పెట్టి 10,000 తీసుకోండి, ఈ 1,00,000 రూపాయలు తీసుకోండి, మా నాన్నకి ఆపరేషన్ చేశాడు. అరే ఇంతమంది ఇంత ఖర్చు చేస్తుండే తల అవుతుంది. కానీ వాడు 4 నెలలు పోతే 10,000 వెళ్ళారు అంత కలిసి. అదే జరుగుతుంది ఇప్పుడు. మనం గాన మానవుని 4 నెలలు తస్కి చేయలేము. అతను చూసి మనం భయపడినాము. అరే ఇది 4 నెలలు ఆడబోతుంది. కానీ అతని జీవితాన్ని మనము నరకంలో తోచుకున్నట్టాను. ఈ యొక్క దీని పని వల్లనే అతని కష్టాలు దూరం అవుతాయి. ఆ యొక్క ఏమంటారు బీదరికము, అనారోగ్యం అన్ని దూరం కావాలంటే ఈ యొక్క దీని పని ద్వారానే. మన యొక్క పరిస్థితులు ఉంటాయి, మనకు వస్తుంటాయి. సేను వస్తుంది, ఉద్యోగం వస్తుంది, అంగడి వస్తుంది కదా, కారోబార్ వస్తుంది. కానీ ఇవన్నీ అడ్డం చేయటం. అప్పుడే ఎవరైనా యూసుఫ్ రహమతుల్లాహి కాలంలో ప్రతి ఒక్కరు అసలు యూసుఫ్ గారు నాది ఈ సమస్య ఉంది, నా బిడ్డకి పెళ్లి కావాలా, కొంచెం దువా చేయండి, లేకుంటే కొంచెం చంద చెప్పండి. యూసుఫ్ రహమతుల్లాహి ఏమంటున్నారు సార్, ఆయన నీ కాడ ఏముంది, మన ఇంట్లో ఏమో గొర్రె పిల్ల సమస్య, గొర్రె పిల్ల మేక పిల్ల ఉంది, మేక పిల్లని అమ్మి జమాత్లో పో. ఈయన ఏమంటాడు, నా బిడ్డ పెళ్లి ఉందని ఏమైనా సహాయం చేయడం. ఏమంటాడు, నీ కాడ ఏముంది, నా కాడ గొర్రె పిల్ల ఉంది, అమ్మి జమాత్లో 4 నెలలు. ఎందుకంటే అతను నాతో చెప్పేది అల్లాహతో చెప్పేవాడేతాడు. మన అందరి మాటను అల్లా వింటాడు. మన మాటను అల్లా వింటాడు. మనకు అల్లా చెప్పేవాళ్ళం. అల్లా తల బరాయ్ రాస్ అంటే ఈ అల్లా తల ఈ పని వల్లనే మన అవసరాలు తీరుస్తాడు. ఈ పని వలన అల్లా తల మన అవసరాలను ఎప్పుడైతే ఈ కుర్బానీ ఇస్తాడో అప్పుడే హిదాయత్ వస్తుంది. ప్రతి ఒక్క యూసుఫ్ సాబ్ ఇలియాస్ రహమతుల్లాహి గారు ఫికర్ చేయడం వలన ప్రపంచం మొత్తంలో దీన్ని అభివృద్ధి చెందింది. ఈ రోజు మన పట్టణాలు లేపుకోలేకపోతున్నాము, మన ఊరిని మనం లేపుకోలేకపోతున్నాం. అంటే కారణం ఏమి, మనము కుర్బానీ ఇస్తలేము. ఆ కాలం ఎట్లా ఉండే మక్కా నగరంలో ఎవ్వరు కూడా వాళ్ళ మీద రాజరికం చేస్తారు. ఎప్పుడైతే దీని పని చేయడం మొదలుపెట్టారో, కుర్బానీ మీద వచ్చినారో ప్రపంచం మొత్తం మీద అంతా వాళ్ళకి చేసేసి అల్లాహ్ సహాబాలకు కదా. ఉమర్ రజియల్లాహు గారు 22,000 మురబ్బా మైల్ 30 భాగం ప్రపంచంని మొత్తం వెళ్ళినాడు, రాజు అయినాడు. వల్ల ఎప్పుడా వాళ్ళ ఆయన ఏమంటుండే, ఉమర్ నీకు ఒంటెలు మేపనికి రాదు,
ప్రతి ఒక్కరిని మనం దావత్ ఇప్పటి నుంచి జమాత్లో ఉండని, ఇంటికాడే ఉండని, మధ్యవారి జమాత్ ఉండని మన ఊర్లో కష్టం చేస్తే మనం ప్రతి ఒక్కరికి 4 నెలలు తస్కీల్ చేయాలి. ప్రతి ఒక్క 4 నెలలు చేయాలి. కానీ ఇన్షాల్లా ప్రతి ఒక్కరికి 4 నెలలు తస్కీల్ చేయాలి. ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. ఈయన మనం అతని యొక్క పరిస్థితులు చూసి మన ప్రభావం మనకు రాకూడదు. మన యొక్క అవసరం, దీని అంత అవసరం ఉందో అది చెప్పండి. ఫస్ట్ నీ జీవితం దీని వస్తే నీ ఇహము పరము నీ భార్య పిల్లలు దీని వస్తుంది. అతను ఏం చేయాలా? మస్జిద్ తీసుకురండి, మస్జిద్ తెచ్చి మస్జిద్ సంజాయించండి. అతని బజారు మీద తస్కీల్ చేయొద్దండి. మస్జిద్లో అల్లా హైమత్ ఉంది, అల్లా పరిసర హైమత్ పంపిస్తారు, అతని మీద కరుణ వస్తుంది. ప్రతి ఒక్క సాటి మస్జిద్ తీసుకొచ్చి మస్జిద్ మెహనత్ పెంచాలా. 2:30 గంటల నుంచి 8 గంటలకి ఇవ్వాలా. ఈ సమయంలో మన పెద్దలు అంటారు మస్జిద్ 24 గంటలు ఆబాద్ చేయండి. చూడండి, అల్లాహు అక్బర్. చూడండి, 24 గంటలు మస్జిద్ ఆబాద్ గల. మక్కా నగరంలో, మదీనా నగరంలో 24 గంటలు మస్జిద్ ఆబాద్ ఉండే సహాబాల కాలంలో. అర్ధరాత్రి ఇంటికి, అర్ధరాత్రికి మస్జిద్కి, అర్ధ దినము సేన్ పని కోసము, అర్ధ దినము మస్జిద్ కోసం ఇస్తున్న సహాబాలు. మనం ఏం చేస్తున్నాము? గష్ కోసం. ఈ రోజులు ప్రపంచంలో మన నిజాముద్దీన్కి తఖాజులు వస్తున్నాయి. ఏం తఖాజులు వస్తున్నాయి? 5 నెలల జమాత్ పంపించండి. మేము ఒకటేసారి 1000 జమాతులు తీసుకుంటాం. ఒకటేసారి 1000 జమాతులు చెప్పండి. మళ్ళీ ఎప్పుడు పూర్తయితే ఈ క్వాలిఫికేషన్ ఎప్పుడు పూర్తి అవుతుంది? మనం ఎక్కువ సమయము ప్రతి సంవత్సరం 4 నెలలు తొలగించాలా. 3 సార్లు 3 నెలలు 3 మాటలు 4 నెలలు 3 సార్లు 4 నెలలు వేస్తే మూడోసారి అల్లా మార్గంలో 5 నెలలకు 3 జమాతులు తస్సీల్ చేయకండి. 40 రోజులు 4 నెలలు తస్సీల్ చేయకండి. 4 నెలలే తస్సీల్ చేయండి. ఆడవాళ్ళ గురించి ఇంతవరకు మన ఆడవాళ్ళే 10 దినాలు తలగలే. ఇంతవరకు మన ఆడవాళ్ళు 3 దినాలు తలగలే. ఎందుకంటే మనం దీన్ని అర్థం చేసుకోలేం. ఇంతవరకు 4 నెలలు తలిగే 10 సంవత్సరాలే. మన పల్లెటూరులో మన పట్టణాల్లో మన మధ్యలో దావత్ ఉండాలా, ఇబాదత్. దావత్ కూడా ఉండాలా, ఇబాదత్ కూడా ఉండాలా. మన మస్జిద్లో ఏముండే? ఇబాదత్ ఉంది. 5 పూట్ల అజా అవుతుంది, నమాజ్ అయిపోయి. ఇద్దరు చదువుకుంటే కూడా 5 పూట్ల ఏమంటున్నావు? 2 నమాజ్ చేస్తాం. 5 పూట్ల నాజా అవుతుంది మా ఊర్లో. 5 పూట్ల నమాజ్ అవుతుంది అంటున్నావు. ఇద్దరు చదువుతుంది. ఇబాదత్ ఉంది, దావత్ లేదు కాబట్టి చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే మన ఇంట్లో పెళ్లి ఉంటుందో అందరూ ఇంటి వాళ్ళు అందరూ బాధ్యత తీసుకుంటారు. పెళ్లి ఉందంటే అందరూ బాధ్యత తీసుకుంటారు ఇంటి వాళ్ళు. అదేవిధంగా మన ఊర్లో ఇష్టమో ఉంది, మన రాష్ట్రంలో ఇష్టమో ఉందంటే ఇలా మనమందరం మధ్యవారి జమాత్లు అందరం కలిసి కూడా పనిచేయాలి. ఏం చేయాలి? మనము మధ్యవారి జమాత్లో ఏం చేయాలి? మన అవసరం తీసుకొని వెంటనే మస్జిద్కు రావాలి. డోర్ దగ్గర మస్జిద్ ఏం చేయాలి? మన అవసరం అయిపోతేనే మస్జిద్కు రావాలి. మన అవసరం అయిపోయిన వెంటనే మస్జిద్కు రావాలి. ఏమి ఎప్పుడైతే మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలా? చక్కగా ఇంటికి పోకూడదు. సేన్ పోయిస్తే మీ ఇంటికి పోకూడదు. ఉద్యోగం పోసి ఇంటికి సీదా మస్జిద్కు రండి. మస్జిద్ ఖోల్ నహీ జీ బంద్ కరో సమజమయ్యా? ఏమంది? మనం మస్జిద్కి ఎప్పుడైతే మనం వ్యాపారం చేసుకొని, ఎప్పుడైతే మనం ఉద్యోగం చేసుకొని మనం ఇంటికి వస్తున్నామో ఆ సమయంలో మనం ఏం చేయాలా? మస్జిద్కి పోవాలా. ఈ సమయంలో ఫలానా అబ్దుల్లా భాయ్ ఆడగలుస్తాడు, ఫలానా రహిమాన్ భాయ్ ఆడగలుస్తాడు, ఫలానా సత్తార్ భాయ్ ఆడగలుస్తాడు. ఈ మస్జిద్కి పెట్టుకొని మస్జిద్కి వచ్చి ఒకవేళ 2-3 ఫోన్ చేసుకొని పిలుచుకొని ఆ సత్తార్ భాయ్ని మస్జిద్ తొలగొచ్చుకోండి, అబ్దుల్లా మస్జిద్ తొలగొచ్చుకొని మేము చేయాలి. అతను దావత్ ఇవ్వండి. ఇంకోటి ఎందుకు సార్? ఇంటికి పోయి ప్రపంచ పనులు చేసుకొచ్చుకొని రాత్రి మస్జిద్లోనే ఉండండి ఇస్తేమా వరకు. అల్లాహు అక్బర్. ఆయన ఉంటారు. ఇప్పుడు ఇస్తేమా వరకు మస్జిద్లోనే ఉండండి. మీరు ఇంకా ఇంటికి పోవాకండి. పనులు చేసుకోండి, అవసరం చేసుకోండి, ప్రపంచ పనులు. కానీ రాత్రి పూట అబ్దుల్ పేరు తీసుకొని, సత్తార్ పేరు తీసుకొని, రజాక్ పేరు తీసుకొని దువా చేయండి, రెహమాన్ పేరు తీసుకొని దువా చేయండి. ఇలా 4 నెలలు తస్లీల్ చేసి వచ్చినా దానికి వెళ్ళలేదు 4 నెలలు. అందుకోసం ఏం చేయాలి? 4 నెలల ముందు ఉంది కదా, ఇంకా 3 నెలల టైం ఉంది మన కాడ. నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది, జనవరి, అంతవరకు కనీసం అతనికి 3 రోజులు తలిగించి ఫస్ట్ 3 రోజులు జమాత్లో పంపించండి. 3 రోజులు జమాత్లో పోయించిన తర్వాత అతనికి అర్థమవుతుంది ఈ పని. అందరూ నియత్ చేయండి అంటారు. చేయగలి కనీస ప్రతి 5 పనులు మన పెద్ద
పెద్దలు ఏమంటారు, విశ్వభద్ర గారి యొక్క కోరిక ఏమంటే, ఎప్పుడైతే మన ఊర్లో గస్టు దినం ఉందో మన పెద్దలు ఈ మాట అంటే గస్టు రోజు నుంచి జమాత్ పోవాలి. మనం ఇన్ని నెలలాయా 4 నెలలు జమాత్ పోతలేదు. ఒక గస్టు కనీసం లాస్ట్ దర్జలో 3 నెలల జమాత్ అన్నా పోవాలి. గస్టు రోజు నుంచి పోతున్నామా? నెలలో ఒకసారి, కనీసం వారం ఒకసారి, వారంలో కాలే 2వ వారం కన్నా చేయండి, 2వ వారంలో కాలే 3వ వారం, 3వ వారం 4వ వారంలో ఖచ్చితంగా మన 3 నెలల జమాత్ పోవాలి. ఎన్నో నెలలు మన జమాత్లు పోతలు. అందుకోసం మన పెద్దలు ఏమంటారు అంటే, జమాత్లు వెళ్ళే వాళ్ళని మొట్టమొదట మన ఊర్లో పోయి 4 నెలల జమాత్ తీయాలి. ఎవరు 4 నెలలు వెలుగుతారు? మొట్టమొదటి ఇద్దరు బాధ్యత తీసుకున్నాల. ఈ పని మనది, ఈ బాధ్యత మనది, ఈ పని మనమే చేయాలా. అందరు తెలిసిన వాళ్ళు జమాత్ వెళ్ళకూడదు. 2 పాత సాథీలు 6-7 మంది కొత్త సాథీలు తీసుకొని పోవాలి. అప్పుడే అందరు పాత సాథీలు అందరూ ఒకటే జమాత్ వచ్చారనుకోండి, ఏమవుతుంది? లేదబ్బా దీన్ని నేర్చుకున్నా, దీన్ని నేర్చుకున్నా, అది అందరు దీన్ని నేర్చుకుని కాదు, అలా దీన్ని ఈ పని చేస్తూ నేర్చుకున్నాలా. నేర్చుకొని చేసే పని కాదు ఇది. ప్రపంచ పనులు అయితే నేర్చుకొని చేయాలా. ప్రపంచ పని నేర్చుకొని చేయాలా. టైలర్ కావాలంటే నేర్చుకొని చేయాలా, డాక్టర్ కావాలంటే నేర్చుకొని చేయాలా. కానీ దీని పని చేస్తూ నేర్చుకున్నాలా. చేస్తా నేర్చాలి. అందుకోసం మీ పట్టణాల నుంచి ఎక్కువ జమాత్లు అధ్యాయం చేయండి. ఎక్కువ జమాత్లు. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో, మీ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి మీ మండలంపై మళ్ళీ వేరే ఎన్ని, ఈ విధంగా మీ మండలం నుంచి ఎన్ని 6 గ్రామాలు ఉన్నాయి, 9 గ్రామాలు ఉన్నాయి, ఒక్కొక్క గ్రామం నుంచి ఒక జమాత్, 4 నెలల జమాత్ కరిగి ఇన్షాల్లా తీద్దామా? ఈ విధంగా నేర్చుకున్నాం. వెళ్ళే వాళ్ళు చాలా తయారుంటారు, కానీ మనం తీసుకుపోయే వాళ్ళు లేరు అంటున్నాడు ఆయన. వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జమాత్ తీసుకుని ఈరోజు జమాత్లో తీసుకుపోయిన తర్వాత వాళ్ళ జమాత్లని తీసుకుపోయి సక్రమంగా చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే పాత సాథీలు కూర్చున్నారు. వాళ్ళు కూర్చోవడం వల్లనే ఇంత పెద్ద నష్టమవుతుంది. ఈరోజు మనం కూర్చోవడము మన యొక్క వంశాన్ని మనం దూరం చేసుకుని, దీని నుంచి దూరం చేస్తున్నాం మన వంశాన్ని మనం. ఎందుకు? మనం ఖురూజ్ పెట్టాం. మొట్టమొదటి చెప్పే ఇబ్రాహీం అలైహిస్సలాం ఏ విధంగా అయితే ఖుర్బానీ ఇచ్చి భార్య పిల్లకి ఇచ్చాను, ప్రళయ దినం వరకు అటువంటి ఖుర్బానీ ఇస్తే మన ఇంట్లో దీని ఉంటుంది. ఏ విధంగా అయితే మూసా అలైహిస్సలాం, ఖిజర్ అలైహిస్సలాం ఆ గోడని కట్టి దీనిదారు వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఏ విధంగా అయితే వాళ్ళ తల్లిదండ్రుల సంపదను ఆ పిల్లలకు అలా అప్ప చెప్పినాడు, అదే విధంగా మీరు దీని పని చేసే మీ పిల్లలు కూడా అల్లా అటువంటి. అందుకోసమే మీ నుంచి మా యొక్క వ్యక్తి మీరే నిజం చేసుకోండి. నేను వెళ్ళాలా, ఎవరు వెళ్ళాలి? సోనే భయ్ సోజా జాగ్ జావ్ జరిగి వస్తే కొంచెంసేపులే, కొంచెంసేపులు అన్నా. ఈ ఊర్లో మన అల్హమ్దుల్లా కర్నూలులో ఒక అలవాటు ఏమంటే, ఏ ఇంట్లోనన్నా కొన్ని దావత్ కూల్ చేస్తారు, ఎవరు కూడా ఇన్కార్ చేయరు. ఎందుకు వచ్చినావు అన్నారు. అటువంటి పట్టిన అల్హమ్దుల్లా ఈ కర్నూలు సిటీ. ఆ కర్నూలు సిటీలో ఉన్న పల్లెటూళ్ళు కూడా అట్టే ఉన్నాయి అల్లాదే వల్ల. కొన్ని వేరే ఉన్నాయి, ఏమున్నాయి, అది ఇది ఉంది, కానీ ఎవరు దీన్ని ఇన్కార్ చేయరు, వ్యతిరేకించరు. కొన్ని మండలాలు ఉన్నాయి వ్యతిరేకించేటోళ్ళు, కానీ అల్హమ్దుల్లా అల్లాదే వల్ల ఈ కర్నూలు పట్టడం ఆయన అంటారు. అక్కడ మనం ఇప్పుడు కాదు, అక్కడ తస్కీల్ చేస్తున్నాం. ఆమె తస్కీల్ అంటాడు. అటువంటి కాలం ఉంది మీ కాడ. మీ యొక్క జిల్లా మీద కర్నూలు నడుస్తుంది. ఎందుకంటే మీ యొక్క జిల్లాలో చాలా దేశాల్లో జమాత్ ఈ సమయంలో జిల్లాలో వేరే దేశాల్లో జమాత్ ఉన్నాయి. వేరే దేశాల్లో మీ జమాత్లు ఉన్నాయి. జమాత్ దువా చేస్తున్నారు మీ జిల్లా కోసం. చూడండి, వేరే జమాత్లు మీ మండలానికి వస్తున్నాయి. ఈ సమయంలో మనం తయారు కాకుంటే సమయం ఇస్తేమో అవుతుంది, అయిపోతుంది, కానీ వెళ్ళే వాళ్ళు వెళ్ళలేరు. అందుకోసం ఏం చేయాలా? ఇప్పుడు నుంచే నీయే చేయండి. ఎంతమంది మొట్టమొదట మస్జిద్ యొక్క సాధ్య జుమ్మేదారు బాధ్యత. ఈ యొక్క ఉమ్మత్ ప్రతి ఒక్క జుమ్మేదారి. పాత సాధ్యులు ఖాస్ కరిగి అక్టోబర్ ఖతం అయిపోయింది, నవంబర్ నుంచి నీయే చేయని అంటున్నాను అక్కడ. మీరు కానీ తయారైతే పాత సాథీలు జమాత్లు తయారవుతాయి. మీరు కానీ తయారు కాకుంటే జమాత్లు వెళ్దాం అంటాడు. నిజమే కదా? మీరు కాన వెళ్ళేది నీయ చేయలేనుకో, మీ ఊరు నుంచి ఆ యొక్క పట్టణాలు, ఆ గ్రామాలు ఇవి అయిపోతాయి. నేరు అంటే వాళ్ళకి లాభం కలగదు. మీరు నియ చేయండి ఫస్ట్. నేను ఎప్పుడు వెళ్ళాలి జమాత్లో? నవంబర్, డిసెంబర్, జనవరి లోపల. అంతకంటే తర్వాత
మీరు 4 నెలల జమాత్ ఎప్పుడు నియర్ చేసుకోండి. నవంబర్ డిసెంబర్ ఉంది, లాస్ట్ ఇంకా ఇస్తేమా ఉంది జనవరి. కవాయిఫ్ ఉన్న వాళ్ళు 5 నెలలు పోవాలా, కవాయిఫ్ ఉన్న వాళ్ళు 5 నెలలు పోవాలా. ఎవరైతే 5 నెలలు పోవాలనో వాళ్ళు ఇయే చేయండి. నేనే తయారు చేయాలా, తన మస్జిద్ నుంచి తయారా, ఒక్క మానవుడు వదిలిపెట్టకూడదు. ఈ 3 నెలల్లో అందరి మన ఊర్లో ఎంతమంది అవుతారో, మన ఇంట్లో ఎంతమంది అవుతారో అందరు అల్లా మార్గంలో పోవాలా, అందరు అల్లా మార్గంలో వెళ్ళాలా. మొట్టమొదట ఇంట్లో వాళ్ళు అందరు వెళ్ళాలా, లేకుంటే చిట్ట చివర లాస్ట్లో మీ ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కరైనా అల్లా మార్గంలో పోవాలా. మన పెద్దలు ఏమంటున్నారు, మీ ఇంట్లో 4 ఉంటే 3 అల్లా మార్గంలో పోండి, ఒక్కరి ఇంట్లో ఉండండి. లేదు లాస్ట్ చిట్ట చివరిలో 4 ఉన్నారు, ఒక్కరన్నా మీ ఇంటి నుంచి 4 నెలలు వెళ్ళాలా. ఇది మీ పని. ప్రతిరోజు ఏం చేయాలి, ప్రతిరోజు 3 రోజులు జమాత్ వెళ్ళాలి. ఈ 3 రోజులు జమాత్ ఎక్కువ వెళ్తే మెహనత్ అవుతుంది. ఇన్ని జమాత్ అనికెళ్ళైతే ముసల్మాన్లు ఎక్కువ ఉండరు మీ పట్టణంలో. అటు కర్రలు గురించి చెప్తున్నాను. ఒక పెద్ద మీ కాడ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు ఒక జమాత్ చేస్తే పెద్ద పని అవుతుంది అంటాడు. ప్రతిరోజు మెహనత్ చేయాలి, ప్రతిరోజు జమాత్ వెళ్ళే కనీసం లాస్ట్లో చిట్ట చివరిలో వారం కన్నా ఒక జమాత్ చేయండి మీ మస్జిద్ నుంచి. మీ ఊర్లో మస్జిద్ నుంచి 2 జమాత్ పోతున్న నెలకి ఇప్పుడు 6 జమాత్ వెళ్ళాలా. 3 జమాత్లు వెళ్తే మెహనత్ అవుతుంది. ఈ 3 జమాత్ ద్వారా 4 జమాత్లు కూడా వెళ్ళడం సులభం అవుతుంది. ఎందుకు అతను 3 జమాత్లు పోయిస్తే అతనికి అర్థమవుతుంది. ఆడవాళ్ళ జమాత్లు తీయండి, ఆడవాళ్ళ జమాత్లు కూడా తీయండి. ప్రతిరోజు చేసే పని, ప్రతిరోజు మీ ఇంట్లో తాలీం, ప్రతి 5 ఆమాల నుంచి తాలీం కావాలా. ఈ దావత్ కూడా ఇవ్వండి ఇంట్లో. ఇది దావత్ ధైర్యంగా మీరు భయపడకండి. ప్రతి ఒక్క దావత్ ఇంట్లో తాలీం చేయండి అని చెప్పండి. భయపడేది ఈ పని హక్కు ఉంది. ప్రతి మన ఊర్లో ఎంతమంది ఆడలు ఉన్నారో వారం జరిగే హఫ్తా తాలీంలో ఖచ్చితంగా వాళ్ళు షిర్కత్ చేయాలా. అటువంటి మెహనత్ చేయండి. మీ యొక్క వారం జరిగే తాలీం గురించి ఏ విధంగా క్రిస్టియన్ దగ్గర వస్తుందో 2 నెలల ముందు, ప్రతి 2 నెలలకు ఒకసారి, అంటే ప్రతి వారంలో ఒకసారి కనీసం మగవాళ్ళ భయాన్ని కూడా చెప్పేయండి వాళ్ళలో. ఎందుకంటే ఆలోడు తెలుసా ఇష్టం అవుతుంది, కడుపులో ఇష్టం అవుతుంది. మీరు దువా చేయండి, మీ మొగుడిని అల్లా మార్గం లేని, మీ కుమారుని అల్లా మార్గం లేని. ఏ విధంగా అయితే కన్సారా జిల్లాతలన్న గారు 4 కుమారులను అల్లా మార్గం వెళ్ళించిందో ఆ విధంగా మీ ఆడవాళ్ళని తయారు చేయండి. అల్లా ధైర్యం ఆడవాళ్ళకి చెప్పండి, ధైర్యం ఇప్పండి. మీరు బయాన్ చేస్తే బయాన్లో ఇటువంటి మాట చెప్పండి, సహాబాల ఆడవాళ్ళ కుర్బానీ వాళ్ళ ముందర చెప్పండి. ఆడవాళ్ళు వాళ్ళు స్వతహాగా తయారైపోతారు. లేకుంటే బయాన్ గినలే ఏదో చూస్తూ తాలి జరుగుతుంది. ఈ పనిని ఆడాయమ మగవాళ్ళు ఇద్దరు తీసుకొని ప్రవక్త పని అల్లా పని తీసుకొని వెళ్ళాలి. ప్రతి ముసల్మాన్ పక్క ముసల్మాన్ తన మాల్ని అల్లా మార్గం అర్పించాలి. ఇది ఇష్టమా కామ్యాబి అంటే మీ ఇంట్లో నుంచి అల్లా మార్గం దానము ప్రాణము ఎంత ఎక్కువ తగ్గుతుందో అది అల్లాకు ఇష్టమే. ప్రతిరోజు వీలైతే మీ ఆడవాళ్ళకి చెప్పండి, రోజా ఉన్నామని చెప్పండి, దువా చేయమని ఇస్తామా కోసం. ఆడవాళ్ళ కూడా కనీసం వాళ్ళు కనీసం 3 నెలలు ఉన్నాయి, 3 నెలల్లో 3 దినాలు జమాత్ వాళ్ళు కూడా వెళ్ళించండి. ఖురాన్ చదవమని చెప్పండి, ఇస్తమా కోసం దువా చేయమని చెప్పండి. అది కూడా ఇస్తాం. మీరు ఇక్కడ వచ్చారు కదా, మీ ఆడవాళ్ళు ఫోన్ చేసి చెప్పండి, మీరు ఖురాన్ చదవండి, దువా చేయండి, నా ఇస్తమా కామ్య కోసం, కడప ఇస్తమా కోసం, మీ ఊరు ప్రజల కోసం. మీ ఊర్లో ఎంతమంది అయితే ఉల్మాలు ఉన్నారో మీ గ్రామంలో మీ పట్టణాల్లో వాళ్ళకు చెప్పండి, ఉల్మాలకు చెప్పండి. ఉల్మాయ గ్రామంలో చాలా వాళ్ళకి ఇల్మా విద్య ఉంటుంది వాళ్ళ కాడ. వాళ్ళు వేరే వాళ్ళకి అర్థం చేత మాట్లాడగలరు. మన 4 నెలలు తల్లి ఎనికి ముందు అవుతాము. ఉల్మాలు 13 సంవత్సరాలు ఆలిమా వేల సంఖ్యలో సంవత్సరం కోసం జమాత్లా పోతున్నారు ఉల్మాలు. ఇప్పుడు నడుస్తున్నారు వేల ఉల్మాలు సంవత్సరం కోసం.
13 ఏళ్ళు మద్రసా చదివేది, మళ్ళీ ఒక సంవత్సరం అల్లా మార్గంలో వాళ్ళు. ఎంత పెద్ద కుర్బానీ. మనం 4 నెలలు ఒకసారి తలిగేనికే కింద మీద అయిపోతున్నాం. కాబట్టి వాళ్ళకి విలువేయండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళతో ముసాఫా చేయండి, వాళ్ళకు బహుమతులు ఇవ్వండి, వాళ్ళకి కానుకలు ఇవ్వండి. వాళ్ళకి సరే ఒక ఉల్మకాడికి పోతే 2వ సంవత్సరం వెళ్ళడానికి అందరు రెడీ అయినారు. ఏముంది, ఒక ఉల్మను తయారు చేసేది 2 సంవత్సరాలు పోవడానికి. కానీ ఇంటి పరిస్థితి చూస్తే అల్లా మార్గంలో పోనీకే కొంచెం వెనక్కి ముందు అవుతున్నాడు. ఎందుకంటే 2వ సంవత్సరం వేరే దేశంలో పోలే ఆయన. 2వ సంవత్సరం కాబట్టి ఖర్చు వస్తలేదా. కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం లేదు. కానీ ఆడవాళ్ళకి ధైర్యం చేసి అతన్ని అల్లా మార్గంలో పంపించడానికి తన బంగారు నగల్ని కుదబెట్టి అల్లా మార్గంలో పంపించేది. చెప్పండి, ఇంకా బంగారు నగలు కుదబెట్టి 2 సంవత్సరాల కోసం పంపిస్తున్నారు వాళ్ళ కుమారుని. అల్లా తాలా ఈ పనిని ఖజానా సంపద అనేది ఈ పని సంపద మనకి, ఈ పని మనకి ప్రవక్తల బాధ్యత ఉలమాల కాడ ఉంది. వాళ్ళని కలిచండి, వాళ్ళకి సలాం చేయండి, వాళ్ళకి బహుమతులు ఇవ్వండి, వాళ్ళకి కానుకలు ఇవ్వండి. మన ఇష్టమ గురించి చెప్పండి, వాళ్ళకి ఇష్టమా ఉంది అని చెప్పండి, వాళ్ళ ముందర చెప్పండి. పల్లెటూరు విషయాలు చెప్పండి. మేము పల్లెటూరులో పోయింది, ఆ ఊళ్ళో నమాజ్ పోయింది, జనాజా నమాజ్ ఎట్లా ఉంది. హిందువులగా వాళ్ళని పొడుస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు, హిందువులని ఏ విధంగా అయితే పొడుస్తున్నారో ఆ విధంగా పొడి చేస్తున్నారు. చెప్పండి, వాళ్ళ మాకు బాధ్యత. ఎవరి బాధ్యత ఇది? ఓన్లీ మా బాధ్యత ఇది. వాళ్ళకి జనాజా నమాజ్ చదివించాలా, జనాజా నమాజ్ చేయాలా. ముసల్మాన్ పద్ధతి ఏం చేస్తున్నారు, హిందువులకు వాళ్ళకి పోయి చెప్పండి, ఉల్మాలకు చెప్పండి. వాళ్ళు కూడా ఆడిపోయి ఆ ఊళ్ళో దీని పనికి ఆమదవుతారు. నిజమా లేదా? హిందువులకు పొడుస్తాం. ఒక ఊర్లో ముసల్మాన్ని ఆడేమని కాల్ చేసి అడిగి ఏమో ముసల్మా లేదు హజరత్, మా ఇంట్లో సంప్రదాయంగా వస్తుంది, ఇది కాల్చేది సంప్రదాయంగా. ముసల్మాన్లు కాలుస్తున్నారు సంప్రదాయం. కానీ ఉలమాకు చెప్పండి, వాళ్ళు పోయి ఉలమాలు చెప్పగలుగుతారు అన్ని విషయాలు. ప్రతి చోట దావత్ దావత్ దావత్. షబ్గుజారి మషంలో కానీ ఉలమాకు చెప్పండి, రాండి అని చెప్పండి. వాళ్ళకి ఇష్టమాకు తయారు చేయండి. వాళ్ళ అవసరం లేదు సంవత్సరం పోకపోని వాళ్ళకి సమయం తొలగించండి, అల్లా మార్గం లేని. కానీ వాళ్ళకి ఆలిమి దీనికి అల్లా మార్గంలో రావాలా అంటే ఏమి, కనీసం ఇష్టమా కోసం దావత్ ఇవ్వండి వాళ్ళకి. ఉలమాకు మన అవసరం లేదు, మన అవసరం ఉలమా నుంచి ఉంది. ఏ విధంగా డాక్టరు ఏమి వ్యాధిగ్రస్తుడు, డాక్టర్ కోసమా వ్యాధిగ్రస్తుడు. ఏ విధంగా డాక్టర్ కాడికి మనం కనుక్కొని పోతాం, వాళ్ళని క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ డాక్టర్ కాడికి పోతాము. గుండె డాక్టర్ ఉంది, గుండె డాక్టర్. ఏ విధంగా ఎత్తుకుంటూ పోతామో అట్లా మనకు అవసరం ఉంది, దీని అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి దీని అవసరం ఉంది. ఎవరైతే 4 నెలలు తలిసినారో వాళ్ళ బాధ్యత. ఈ పని నుంచి ఎవరైతే దూరం ఉండారో వాళ్ళని మళ్ళా దగ్గర అని ప్రయత్నం చేయండి. ఈ సమయం చాలా మంచిది. ఇష్టమా అల్లా కరుణ. కాబట్టి ఎవరైతే మస్జిద్ నుంచి దూరం ఉన్నారో 4 నెలలు తలిసిన సార్లు 4 సార్లు వాళ్ళని దగ్గర చేసే పని ఇప్పుడు అల్లా కరుణ ఉంది. మీ యొక్క రాష్ట్రం మీద కరుణ ఉంది. కాబట్టి వాళ్ళకి పోయి మాట చెప్పండి, ఆయన మీద కూడా అల్లా కరుణ కురుస్తుంది. అల్లాహు అక్బర్. మనం ఏ విధంగా అయితే అల్లా మనం పోవడానికి వసూలు చేస్తామో నగదు తయారు చేయండి, మస్జిద్ తోలుకొచ్చేది. ఏ విధంగా ఇవ్వాలా, వాళ్ళు రాకుంటే మీరు చెప్పాలి, గస్ట్ రోజు పోండి, అయినా ఈరోజు మీకు తెలుసు మీకు గస్ట్ ఉంది కదా, వస్తే ఒక 4 తోలుకురాండి అని ఆయనకు బాధ్యత ఇవ్వండి. దూరం మస్జిద్ నుంచి దూరం ఉంచే అతను, అరే ఏమరా నేను పని చేసేవాడిని, నా బాధ్యత. అతడు ఎప్పుడైతే ఈ బాధ్యత నాకు తెలుసాడో అతని దావత్ ఇచ్చి మళ్ళీ అతని బాధ్యత ఇచ్చి చూసుకోరాండి. మీరు ఈ విధంగా వసూలు చేస్తారు. ఆ రోజు గస్ట్ రోజు వస్తే వాళ్ళ మీద అవసరమైతే ముగ్గురు టీ ఆపండి, వాళ్ళ కోసం సదకా చేయండి, వాళ్ళ కోసం దువా చేయండి. ఒక్కొక్క సాథి దగ్గరికి పోయి కలిచండి. ఒక్కొక్క సాథి మధ్య దూరం ఉండాలని వాళ్ళకి దగ్గర చెయ్యండి. ఇది మన యొక్క బాధ్యత. ఇప్పుడు ఈ బాధ్యతని మనం పూర్తి చేయండి. ఈ బాధ్యతను పూర్తి చేయండి. మీరు ప్రతి ఒక్క సాథి 4 నెలలు సరిపోయిన సాథి ఇస్తేమాకు రావాలా, 4 కొత్త సాథీలని 4 నెలలు పంపించాలా. 4 నెలల కోసం ఇలా నిశ్చయించాలా. అందరు 4 నెలల కోసం నిశ్చయించాలా. ఈ మేనత ఏంటంటే వాళ్ళ మనసులు కరగాలంటే 1-2 పనులు. పగులంతా దీని పని చేయాలా, రాత్రి అల్లా ముందర దువా చేయాలా. పగులంతా దీన్ మేహనత్ చేయాలా, రాత్రి అంతా అల్లా ముందర దువా చేయాలా. అందుకోసం ప్రియమిత్రులారా, ప్రతి ఒక్కరు నియత్ చేయండి. 4 నెలల జమాత్ ఇన్షాల్లా మా మస్జిద్ నుంచి తీసాం.
విశాలాడ మండలం గురించి తస్కిల్ అవుతుంది. మీరు కూడా తస్కిల్ చేసుకోండి. మీ సమయం అయిపోయిన తర్వాత మీరు తస్కిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మీరు మీ ఊర్లో కానీ మీ మండలంలో కానీ ఎన్ని గ్రామాలు ఉన్నో అన్ని మండలాల వాళ్ళు నియత్ చేయండి. 4 నెలల జమాత్లు చెప్పండి అబ్బా, ఎన్ని జమాత్లు వెళ్తా అంటున్నారు.